నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మన జాతిపిత గాంధీజీ అన్ని విషయాల్లోనూ మనకు దిశ నిర్దేశం చూపించినటువంటి దార్శనికుడు. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే అండర్స్టాండింగ్ గాంధీజీ పేరుతో టీసాట్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. దీనిలో భాగంగా వ్యవసాయ రంగం గురించి మన మహాత్ముడు ఏం చెప్పాడు, గాంధీజీకి సంబంధించి వ్యవసాయంలో ఆయన చూపించినటువంటి విజ్ఞానం ఏంటి, దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు. 30 సంవత్సరాలుగా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే కాదు, ఆయన కూడా అనుసరిస్తున్నారు. అదేవిధంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీకి చైర్మన్ గా ఉన్నారు. సార్ నమస్తే, నమస్కారం, వెల్కమ్ టు స్టూడియో. సార్, మన మహాత్ముడి గురించి మనకు చాలా తెలుసు అనుకుంటున్నాం, కానీ నేటి సొసైటీకి ఇంకా ఆయన గురించి తెలవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. సో గాంధీజీ టచ్ చేయని టాపిక్ లేదనుకుంటున్నాను నేను. అసలు ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి సార్. టీషర్ట్ ప్రేక్షకులకు, విద్యార్థులకు అందరూ కూడా వారందరికీ ఒక స్వాగతం, సుస్వాగతం. స్వప్న గారు, మీరు ఒక సూటిగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, గాంధీ గురించి సమగ్రంగా ఎవరు చెప్పట్లేదు. గాంధీ మనం ఇక్కడ స్థానికంగా అంటే మనం నూతిలో కప్పలాగా ఆయన జీవించలే. ఆయన ప్రపంచ అంటే విశ్వ మానవుడుగా ఎదిగిండి ఆయన మనం జాతిపిత అంటున్నాం. జాతిపిత కాదు, ఆయన విశ్వపిత. అంటే విశ్వపిత అనేది కిరీటం కాదు, ఆయన దాన్ని యాక్సెప్ట్ కూడా చేయలే. జాతిపిత కూడా ఆయన యాక్సెప్ట్ చేయలే. దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ అంటే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచానికి ఒక సైన్స్ ఇవ్వాలి. అది ఎలాంటి సైన్స్ ఇవ్వాలంటే సస్టైనబుల్ సైంటిఫిక్ సైన్స్ నేను ఇవ్వాలి అనేది ఒక బలమైన కోరిక అయితే ఆయనకు చిన్నప్పటి ఉన్నది. ఆయన ప్రయాణంలో చూస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడెక్కడ దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి బ్యారిస్టర్ చదువుకోగానే దక్షిణాఫ్రికా పోయి అక్కడ ఏదో ఒక కంపెనీలో పనిచేయడానికి పోతాడు. లాయర్గా అబ్దుల్లా అనే ఓ సైడ్ దగ్గర అడ్వకేట్గా పనిచేయడానికి పోతాడు దక్షిణాఫ్రికాలో. పోయినప్పుడు ఆయన పోయింది 4 రూపాయలు సంపాదించుకోవడానికి, అక్కడ అడ్వకేట్ గా పనిచేయడానికి, అబ్దుల్లా సేటుకు బ్రిటిష్ వాళ్ళ కేసులు చేయడానికి. అంటే అబ్దుల్లా సేటు నడుపుతున్న వ్యాపారాల వాళ్ళు ఉంటాయి అక్కడ. గవర్నమెంట్ బ్రిటిషే కదా, మన కూడా బ్రిటిషే. అక్కడ ఏమైంది, అక్కడ ఈయన ప్రయాణం చేస్తున్న రైల్లో వాళ్ళు, నువ్వు ఈ సీట్ కాదు, నువ్వు కూర్చోవాల్సింది అక్కడ ఉండాలి, నువ్వు 2వ పౌరునివి, నువ్వు అది ఇది అనేటప్పుడు అప్పుడు అన్నాడు, ఎట్లయితే నేను డబుల్ పెట్టుకోను కదా టికెట్, డబుల్ పెట్టుకొని కూర్చున్నా. డబుల్ పెట్టి కూర్చున్నా కొన్నాక నువ్వు నన్ను తీయడానికి నువ్వేవాడు? లేదు, నువ్వు పౌరునే సెకండ్, నువ్వు మా దగ్గర కూర్చోనికి అర్హత లేదు, నువ్వు నల్లోడో మేము తెల్లోడో. అది చాలా మనసు కలిసివేసింది ఆయనకు. అక్కడ ఏం చేసినారు, తీసి బయట వేసేస్తారు. మన ఏది ఉంది కదా రైల్వే స్టేషన్, వేసేసేసి రైల్వే ప్లాట్ఫామ్ మీద పడేస్తే అక్కడ బయట పడిపోయి ఆ రోజు అక్కడే తెల్లాడు 24 గంటలు ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఇది ఇట్లా కాదు, వీళ్ళకి తగిన గుణపాఠం నేను నేర్పాలి, ఇది మనుషులు చేసే పని కాదు. ఎందుకంటే మనుషులంతా సమానం. ఇక్కడ ఆల్రెడీ సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే మనం ఉంటున్నాం అనుకొని ఆయన ఏం చేసిండు, ఆ విధంగా ప్రయాణం అనే జర్నీ 52 సంవత్సరాల జర్నీ అయినా మొత్తం సమాజం కోసం, ప్రపంచ మానవాళి కోసం, ప్రకృతి కోసం, అన్నిటి కోసం. ఆ 52 సంవత్సరాలు ఆయన ఒక 100 పేపర్ల విజ్ఞానాన్ని ఇచ్చిండు. అది ప్రపంచ శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ లాంటి వాడు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, తర్వాత బెర్ట్రాండ్ రస్సెల్ అనేటువంటి పెద్ద నోబెల్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వాళ్ళంతా కూడా ఇది మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ఒక విజ్ఞానం అని చెప్పి ప్రపంచం ఒప్పుకుంది. దురదృష్టం ఏంటంటే, అది భావదారిద్ర్యమా లేదంటే జ్ఞానదారిద్ర్యమా ఏదో మనకు తెలియదు, కానీ అసలు ఆయనకు సంబంధం లేని విషయాలన్నీ ఆయన మీద ఉద్దేశం ఇక్కడ భారతదేశంలో. ఆయన వల్ల స్వాతంత్రం లేట్ అయిందని, అసలు మహిళలంటే ఆయనకు గుర్తింపు లేదని, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కాదు కదా, ప్రత్యక్షంగా ఆయన జరిగినటువంటిదంతా ఇదేదో కళ్ళ ముందు ఉంది చరిత్ర. ఇది గాంధీ బతికింది మనమననే కదా. 1915లో ఇండియాకి వచ్చిండు దక్షిణాఫ్రికా నుంచి. అట్లా గాంధీ ఇచ్చినటువంటి 100 వాల్యూమ్స్ మొట్టమొదటి పేజీ కూడా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గాంధీని ఏం చదువుతాను, ఆయన ఏదో పాపం గోషి పెట్టుకున్నాడు, కట పెట్టుకున్నాడు, ఊకేందో ఆయన ఏదో అహింస. 15 ఆగస్టు 26 జనవరి వస్తే రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని వస్తారు, చాక్లెట్ వస్తారు పిల్లలకు. మనం చిన్నప్పుడు అంతా అదే కదా, గాంధీ తాత మా ఊరు ఉన్నాడు, మా ఊరు ఉన్నాడు. కానీ ఆయన అది కోరుకోలే. గాంధీ కోరుకున్నది అంటే, మీరు అడిగిన ప్రశ్నకు నాకే కిరీటాలు వద్దు, నేను చీపురు కట్టు పట్టుకొని సాఫ్ చేయాలి. కాబట్టి మీరేంది, ప్రకృతి ఏదైతే ఉందో అంటే మనిషి మానవుడు ఎక్కడున్నాడు మొత్తం ఇలా ప్రపంచం అంతా 800 కోట్లు. ఆనాడు తక్కువ ఉండొచ్చు, ఆనాడు 400 కోట్లు ఉండొచ్చు గాంధీ ఉన్నాడు. ఇవాళ 800 కోట్ల ప్రజలు మొత్తం భూభాగం గ్లోబ్ మీద. దేని మీద ఉన్నాం మనం?
భూమి మీద ఉన్నాం. ఏంది ఇది? మట్టి. అప్పుడు ఎట్లున్నది? ఆనాడు ఎట్లున్నది? 200, 1000 సంవత్సరాల కింద, 10,000 సంవత్సరాల కింద, 1,00,000 సంవత్సరాల కింద అంటే అమృతం ఈ మట్టి. ఈ మట్టిలో కానివ్వండి భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ కలిపి ప్రకృతి అయింది, నేచర్ అయింది. ఈ ప్రకృతిలో మనం ఒక్కరమే కాదు కదా వాటాదారులం. ఈ భూమిలో వచ్చినటువంటి పదార్థం తినే వాటాదారులం మనం ఒక్కరం కాదు. మనం ఒక వాట, మానవులది ఒక వాట. మిగతా 99 వాటాలు పశుపక్షాదులే. అంటే దాని ఇంగ్లీష్ లా మనం బయోడైవర్సిటీ అంటాం, జీవ వైవిధ్యం, జీవావరణం, రకరకాల ఉంటాయి. అంటే ఇప్పుడు సైన్స్ అనే దానికి గాంధీ చాలా చాలా అద్భుతంగా చెప్పిండు. ఈ రోజు వరకు ఆ వాక్యం ఎవరు ఏ శాస్త్రవేత్త నిరూపించలేక, ఆయన చెప్పింది ఫైనల్. ఏమంటాడు? నేచర్ సైన్స్ సైన్స్. ప్రకృతి ఏ సైన్స్ అయితే ఇచ్చిందో దాన్ని నువ్వు చేసుకో. తర్వాత నువ్వు కనిపెట్టే సైన్స్ కనిపెట్టుకో. నువ్వు కనిపెట్టే సైన్స్ నేచర్ కు ఒక పాయింట్ కూడా నష్టం జరగదు. ఇవాళ ఎన్ని పాయింట్లు నష్టం జరిగినాయి? ఒక పాయింట్ సంగతి దేవుడు ఎరుగు. ఎన్ని పాయింట్లు? ఇవాళ మనం ఇంట్లో 4 ఉంటే 4 రోగాలే. అబ్బాయి ఎంత గొప్ప సైన్స్ రా బాబు నీది. నువ్వు ఎంత పెద్ద పుడింగివి నువ్వు మనిషివి. మిగతా జీవరాశులన్నీ మూతికి మాస్క్ గట్టపాయి, N90 గట్టపాయి. దానికి ఏదో కరోనా అంటివి, స్వైన్ ఫ్లూ అంటివి, బర్డ్ ఫ్లూ అంటివి, ఇంకేదో అంటివి. అవన్నీ కావు. 2 రకాల బ్యాక్టీరియాతోనే నడుస్తుంది మొత్తం నేచర్ అంతా. అది గాంధీ చెప్పింది కదా, మొత్తం బ్యాక్టీరియాతోనే ప్రకృతి అంతా నడుస్తుంది. అంటే ఈ 5 ఎలిమెంట్స్. మన గుణంగా ఏమంటారు ఇవాళ శాస్త్రవేత్తలు? మనిషిలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని అంటారు. నీకు ఇమ్యూనిటీ ఏది? ఇమ్యూనిటీ అంటే అంటే దాన్ని అప్పుడప్పుడు చాలా మంది సైంటిస్ట్ కొద్దిగా అంటే ఈ నేచర్ ఫిలాసఫీ నమ్మే శాస్త్రవేత్తలు ఉంటారు, నేచర్ ఫిలాసఫీ నమ్మేటువంటి డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే గుడ్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా, నీ శరీరానికి సపోర్ట్ చేసే బ్యాక్టీరియా. అది బాగుంటే, నీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఏ వైరస్ కూడా రాదు. దాని పేర్లు వేరే ఉండొచ్చు కానీ ఆ వైరస్ అనేది రాదు. ఇది ఆయన చెప్పింది. రాజేందర్ గారు, ఇప్పుడు గాంధీజీ గారంటే మనకి అహింసను, ఫ్రీడమ్ ఫైటర్ అను, ఆయన కొన్ని సిద్ధాంతాలు ఇవన్నీ కొంత తెలుసు ఈ జనరేషన్ కి. అయితే వ్యవసాయం గురించి అసలు ఆయన ఏం చెప్పాడు అనేది చాలా మట్టుకు తెలియదు. అందుకే ఈ రోజు మనం అసలు వ్యవసాయంలో గాంధీజీ గారి సైన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ముందు చెప్పండి సార్, అసలు వ్యవసాయం మీద గాంధీజీ గారి అభిప్రాయం ఏంటి? ఆయన ఒక మాట చెప్పిండు. మొత్తం 100 నేను చెప్పిన కదా 100 వాల్యూమ్స్ 100 పేజీల. అది 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 ఏదన్నా అనుకోండి, సైన్స్ అనుకుంటాడు, అది వేరే అనుకుంటే వేరే అనుకుంటాడు. అది మొత్తం చరిత్ర రాసుకున్నాడు ఆయన ఎట్లా ఉండాలి. అయితే ఆయన ఏం చెప్పిండు? ఏది నేను చెప్పినా ఇది నాది కాదు, నా కవిత్వం కాదు, నా విజ్ఞానం కాదు, నేనే రీసెర్చ్ చేసి ఒక ఐన్స్టీన్ లాగానో ఇంకోరు లాగానో నేను కనిపెట్టలే. ఒక 1000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాల నుంచి భారతీయులు ఏ విధంగా జీవిస్తుండ్రు, వాళ్ళ జీవన విధానం ఏంది, ప్రకృతి ఏంది, పశుపక్షాలు ఏంది, ఇందులో వ్యవసాయంలో ముఖ్యంగా ఎట్లా ఉన్నది, వ్యవసాయం అనేది ఎట్లుంది అంటే ఈ ఉదాహరణ భారతదేశం, ఇంకా ప్రపంచ సంగతి మనకు అవసరం లేదు. భారతదేశం వల్ల సౌత్ ఉంది, తర్వాత సౌత్ కు నార్త్ ఉంది, నార్త్ కు మళ్ళా ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. ఈ 4 భాగాలతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారతదేశం ఉంది. గాంధీ ఏం చేసిండు? అసలు బాగా ఆయన పరిశోధించే గుణం ఉంది. ఆయన ప్రతిదీ ఆయన చేసే రాస్తాడు తప్ప చేయకుండా రాయడు. ప్రతిదీ ఆయన అనుభవించినకనే అది చెప్తాడు తప్ప ఆయన ఏం చెప్పిండంటే నా సందేశం మీరు తీసుకోండి అని చెప్పలే, నా జీవితమే నా సందేశం. నేను ఎట్లా జీవించినో చూడండి, నా జీవన విధానం చూడండి, 52 ఏళ్ళు ఈ జీవన విధానం. అందులో ఆయన వ్యవసాయం మీద ఏమంటాడంటే వ్యవసాయం గుణంగా నేచరే ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? ఇప్పుడు తెలంగాణ ఆయన ఏమంటాడంటే ఒక అద్భుతమైన పాయింట్ అన్నాడు, అహింస, వ్యవసాయంలో అహింస అంటాడు. వ్యవసాయంలో అహింస ఏందండి? మట్టికి ప్రాణం ఉండడం అనేది ఏందండి? మట్టి ఏందండి తినడం అంటే? మట్టి తినవు, మట్టిలో వచ్చినటువంటి ఆహారమే కదా తినేది. నువ్వు మట్టి తింటావు, మట్టి అన్నం అవుతుంది, అన్నం మళ్ళా మట్టి అవుతుంది, మట్టి అన్నం అవుతుంది, అన్నం మట్టి అవుతుంది. ఇది మనకే కాదు, మిగతా మన 99 వాటాదారులు ఉన్నటువంటి అన్ని ప్రాణికుడు కూడా. కాబట్టి ఇంత అట్లాంటిది ఏమంటాడు ఆయన? తెలంగాణ ప్రాంతం ఉంది, మీరు చూడండి, కాశ్మీర్ ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అంటే విద్యార్థులంగా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు పిల్లలు. కాశ్మీర్లో యాపిల్ వంతది. కాశ్మీర్ యాపిల్ని మనం తీసుకొచ్చి తెలంగాణ వండియాలంటే కాశ్మీర్లో ఎందుకు యాపిల్ వండింది అది ఫస్ట్ మనం ఆలోచించాలి. తర్వాత తెలంగాణలో సీతాఫలం వండినాం. తెలంగాణలో మీరు సీతాఫలకి ఏమన్నా మడికెట్లు కట్టి దున్ని నీళ్లు పెట్టి శుభ్రంగా చేసి అందులో నువ్వు రకరకాల ఏవైతే కెమికల్స్ ఉన్నాయో, ఏదైతే గ్రీడీ కోసం అంటే నీకు పంట ఎక్కువ రావాలని చెప్పి హీల్డింగ్ కోసం నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే దురాశతో చేస్తున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఏదైతే సైన్స్ని క్రియేట్ చేసుకున్నావో, ఈ కృత్రిమమైనటువంటి విజ్ఞానం చేత నువ్వు చేసినటువంటి దానికి మరి సీతాఫలం నువ్వు మడికెట్టు కడితే రాదే.
జొన్నలు, పచ్చజొన్నలు, సజ్జలు, రాగులు రావే. ఎట్లొస్తాయి మళ్ళీ? ఎట్లొస్తాయి ఏంటంటే సల్తే వస్తాయి. ఎక్కడ తల్లాలి? మట్టి ఏదైతే ఇప్పటిదాకా 70 ఏళ్ళ నీకు మట్టి మొత్తం విషమైపోయిందో ఆ మట్టిని కొద్దిగా 4 రోజులు రెస్ట్ ఇచ్చేసి దాన్ని అమృతం చేసుకొని నువ్వు చల్లితే పచ్చజొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ వస్తాయి. అవే మనం మిలెట్, తెలంగాణ మిలెట్లు అవి. కాబట్టి అలాంటి అమృతతుల్యమైనటువంటి ఆ గింజలు నువ్వు సలితే వస్తాయి. వాటి పేరే తెలంగాణలో ఏమంటే గడ్డి గింజలు అంటారు. అవి ఆరోగ్యానికి మంచిది, బలానికి మంచిది, నీ ఇమ్యూనిటీకి మంచిది. అంటే అందులో అంత నేచురల్గా వచ్చినటువంటి గింజలు అవి. అంటే అలాంటి వాటిని నువ్వేం చేస్తున్నావు? నువ్వు దాన్ని న్యాచురల్గా, అంటే ఇప్పుడు ఏమంటుండ్రు, ఆహార కొరత ఏర్పడ్డది కానీ, ఆహార కొరత ఏర్పడ్డది అన్నప్పుడు నీకు ఆహార కొరత తీర్చినావు కదా. మరి తీర్చినప్పుడు నీకు జరిగినటువంటి న్యాయం ఏంది? అది చెప్పవు నువ్వు ఎందుకో. ఇప్పుడు ఆహార కొరత నువ్వు ఎట్ట తీర్చినావు అంటే ఎక్కువ వండించినండి. ఎక్కువ వండియడం ప్రకృతి విరుద్ధం కదా. నువ్వు ఆ మట్టి ఎంత వంతుందో అంత వంతుంది. ఉదాహరణకు స్వప్న గారు ఉన్నారు, యాంకరు. అమ్మ 4 వీడియోలు చేయంటే 4 వీడియోలు చేస్తారు మీరు. కానీ 400 వీడియోలు చేయంటే అప్పుడు అంటే నువ్వు ఆ బలం కోసం నువ్వు స్టెరాయిడ్ మింగాలా? మింగితే మనిషి ఉంటాడా? ఆ పని చేసినావు. ఇప్పుడు ఆవులకు ఇంజక్షన్లు ఇచ్చి పాలు విన్నట్టు, తర్వాత మనుషులకు ఇప్పుడు మనం స్పోర్ట్స్లలో, గేమ్స్లలో, ఒలింపిక్ల ఆ స్టెరాయిడ్స్ మింగేసి వాడు దాన్ని వానుకున్న శక్తి కానీ ఎక్కువ పోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది. ఎంతమంది స్టెరాయిడ్స్ ఇచ్చిన చచ్చిపోలే. మనకు ప్రత్యక్ష సాక్షి బాలసుబ్రహ్మణ్యం. వాళ్ళే చెప్పిండ్రు హాస్పిటల్లో. ఏ ఆధునిక మనం మోడర్న్ సైన్స్ అంటున్నాం, వాళ్ళే చెప్పిండ్రు ఏమనంటే మా స్టెరాయిడ్ తప్ప ఇంకోటి లేదండి కరోనా రావాలంటే. మాకు కరోనా వస్తే చచ్చింది కానీ మన బాలసుబ్రహ్మణ్యం పోయింది కదా, మాకు పాట లేదు, మధుర గాయకుడు పోయింది కదా, మాకు రోజు విని ఆనందపడుతుంటివి. కాబట్టి మెయిన్ ఫండమెంటల్ చెప్పిండు మహాత్మా గారు. వ్యవసాయం అనేది ప్రాంతీయంగా, భౌగోళికంగా, నైసర్గికంగా ఆ ప్రాంతంలో ఏమొస్తున్నాయో చూసుకోండి. ఇప్పుడు సీతాఫలాలు వస్తున్నాయి. మరి సీతాఫలాలకు వచ్చిన కానీ ఏమొస్తాయంటే నూనె పండ్లు వస్తాయి. నూనె అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ రోగాలకు వాడుతున్నాం నూనె అని. సేమ్ సీతాఫలం అంటే దాని పేరు సీతాఫలం అంటాం, ఓ దాని పేరు లక్ష్మణ ఫలం అంటాం, ఇంకో దాని పేరు రామఫలం అంటాం, ఇంకో దాని పేరు హనుమాన్ ఫలం అంటే పేర్లు పెట్టిరు. సైంటిఫిక్ నేమ్స్ వేరే ఉన్నాయి. కాబట్టి ఇట్లా నేనేమంటున్నా, అమృత ఫలం అనే దానికి ఏంటంటే నూనె అంటారు ఇంగ్లీష్లో. మనం ఆ నూనె అనేది దాంతో వచ్చినటువంటి ఆ టానిక్లు ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాం మేము ప్రకృతి వైద్యంలో. ఆ నూనె పండ్లు తినమని చెప్తున్నాం. నూనె పండ్ల పౌడర్ దొక్కుతుంది, తీసుకొని తినండి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తాం. కాబట్టి మీరు దీంతో పాటు ఒకటి గుర్తుపెట్టుకోండి, కరోనా టైంలో తిప్పతీగ అనేటువంటి ఒక పేరు మొత్తం దేశం అంతా ప్రకటన. ఎందుకు వచ్చింది? ఎవరు చూసినా తిప్పతీగ అని. ఎందుకంటే అది ఆ తిప్పతీగలో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలో నీకు ఇమ్యూనిటీ వేస్తుంది. యాంటీవైరల్ అంటే నీ శత్రువు అంటే నీకు ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది, దీన్ని చంపేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అప్పుడు ఏ మాస్టర్లు అవసరం లేదు, ఏ టీకాలు అవసరం లేదు, వ్యాక్సిన్లు అవసరం లేదు. కానీ మనం ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది వ్యవసాయంలా లేదండి అట్లా వ్యవసాయం. అరే మీరు మొత్తం విధ్వంసం చేస్తుండ్రు. ఏదైతే మనం తయారు చేసుకున్న సైన్స్ అంటున్నావు, ఆ సైన్స్ తో పోనీ నువ్వు సైన్స్ తోనా నువ్వు కరెక్ట్ చేసినావు చెప్పరాదు. మరి నువ్వు సైన్స్ పండిస్తే ఏమైంది? ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు దీనికి ఫైనల్ గా ఏంది మనకు? గాంధీ ఏమంటాడు? అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రపంచం గుణంగా ఐక్యరాజ్య సమితి ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఏంది అంటే మనిషి ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఉంటాడు ఆనందంగా? ఆరోగ్యం ఉంటే ఉంటాడు. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది? అమృతం అయితే తినితే ఆరోగ్యం ఉంటుంది. అమృతం అంటే ఏందండి? అంటే అమృతం అంటే మనం మట్టిలో ఏం లేకుండా మంచి మట్టిలో వండిన పంటలు, కందులు తిను, బెబ్బలు తిను, పెసలు తిను, ఏమన్నా తిను. అంటే అన్నం, బియ్యం కానివ్వండి, లేదంటే ఇట్లాంటి మిల్లెట్స్ కానీ. కానీ అది అట్లాంటి ఆహారం తీసుకున్నప్పుడు నీకు ఆరోగ్యం నువ్వు బాగా వచ్చినప్పుడు నీకు ఆనందం వస్తుంది. ఆ ఆనందమే నీ యొక్క అభివృద్ధికి కొలమానం అని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్పింది. అంటే ఇప్పుడు రాజేందర్ గారు, గాంధీజీ గారు చెప్పింది ప్రకృతితో మమేకమై మనం ఉండాలి, ఆయన అహింసావాదం. సరే, ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయం అనేది అంటే వ్యవసాయంలో పశువులు, పక్షులు అన్ని కూడా భాగస్వామ్యమే అని చెప్పేసి గతంలో అన్నారు. ఇప్పుడైతే అది కనిపించట్లేదు. నేను ఊరికి వెళ్ళినా కూడా నాకు ఎక్కడ ఆవులు కనిపిస్తలేవు, పశువులు పక్షులు అయితే ఏం కనిపించే పరిస్థితి లేదు. అసలు గో ఆధారిత వ్యవసాయం మీద గాంధీజీ గారి అభిప్రాయం ఏంటి? అసలు ఆయన వ్యవసాయం అంటేనే గోవుతోని, అంటే జీరో బడ్జెట్ అగ్రికల్చర్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అదే మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఆ శాస్త్రవేత్తలు, మేధావులు చెప్తారు జీరో బడ్జెట్. జీరో బడ్జెట్ అంటే గ్రామాలల్లో ప్రతి ఇంట్లో ఒక 50 ఆవులు 100 ఆవులు ఉండేది. అప్పుడు వాటి సరిపెంచినటువంటి మేతలు ఉండేది, వాళ్ళు చేసుకునేది ఏదైనా ఉండేది. ఆ గోవుతో వచ్చి గోవు ఏం చేస్తుంది? దేశవాళి గోవు. నేను గోవు అంటే ఇప్పుడు జెర్సీ ఆవు, హెచ్ఎఫ్ ఆవు చెప్తాను. అసలు హెచ్ఎఫ్ అనేది గోవు కాదు, జెర్సీ అనేది గోవు కాదు. అది కావాలంటే విద్యార్థులు మీరు పోయి చూడండి అవి ఎట్లా తయారని. ఆ హెచ్ఎఫ్ అనేది, జెర్సీ ఆవు అనేది దేంతో తయారు చేసినా మీరు చూడండి. తయారు చేసినవి, జనుమార్పిడి చేసినవి అవి జంతువులు కావండి, అది విష పదార్థాలు. అది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బాయిలర్ కోళ్లు, బాయిలర్ గుడ్లు ఇవన్నీ దాంతోనే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యంలో మనం ఒంగోలులో మనం ఒక గిత్త ఉంటుంది, ఒంగోలు గిత్త అంటే
అది ప్రపంచం వల్ల ఎందుకు పుట్టలేదండి? మళ్ళీ అక్కడ ఎక్కడో పుట్టాలి కదా. ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది కదా, అవునవును. ఇంత భూభాగం వల్ల ఎక్కడన్నా పుట్టాలి కదా. ఓకే. పోనీ ఆ ఒంగోలు గిత్త మన ఊర్లో ఎందుకు పుట్టలే? హైదరాబాద్ పుట్టలే కదా, ఒంగోలునే పుట్టింది. ఓకే. కాబట్టి ఎందుకు పుట్టిందంటే అది అక్కడ జీవ వైవిధ్యం ఒక భౌగోళిక స్వరూపంలో. ఓకే. పుంగనూరు ఉంది. పుంగనూరు అంటే చిత్తూరు జిల్లా, అవును. అది అక్కడ పుట్టింది. అది అంటే అదేంటంటే ప్రకృతి ఇచ్చినటువంటి, అది ప్రకృతే మనకు సృష్టి అంతా నిర్మాణం ఎవరు చేసిండ్రు? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎవరు అంటే ప్రకృతి శాస్త్రవేత్త, నేచర్ సస్టైనబుల్ సైంటిఫిక్ సైంటిస్ట్ ఆయన. మనం ఎవరు? మనమెంతా మేధావులమే కాదంటలేము, మనమందరం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే. అబ్దుల్ కలాం గారు మాట అంటాడు లాస్ట్ చివరికి, మహానుభావుడు ఆయన. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఏపీజే కలాం గారు. నిజంగా ఆయన ఎక్కడున్నాడో కానీ ఆయన మాట అంటాడు, ఎక్కడ ఆ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈశాన్య రాష్ట్రాలలో ఒక దగ్గర ఒక యూనివర్సిటీ పోయి ఐఐటి స్టూడెంట్స్ కు వాళ్ళు అంటారు, సార్ ఇంకా ఏమేమి శాస్త్రం కనిపెట్టాలంటే ఆయన చెప్తాడు, ఒరే నువ్వు ఏం కనిపెట్టదురా, నివాస యోగ్యమైన భూమిని తయారు చేసుకో. ఇప్పుడు నేను పిల్లలకు అదే చెప్తున్నా, టీ షార్ట్ ద్వారా అందరికీ చెప్తున్నా. మీరున్న 200 గదాలు ఇల్లు, ఇప్పుడు ఉదాహరణకు ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన ఆలోచనలు ఎట్లున్నాయంటే, 2 ఆలోచనలు, 2 బిజినెస్లు. ఒకటి సైన్స్ లో బిజినెస్ సైన్స్, రెండోది సైన్స్ లో నేచర్ సైన్స్. మేమంతా నేచర్ సైన్స్ ను ఒప్పుకుంటాం. ఇప్పుడు బిజినెస్ సైన్స్ లో పోయి మనం అంతా ఆ సుడిగుండలు పడి వస్తున్నాం. ఆయన ఏమన్నాడు కలాం గారు అద్భుతంగా, అరే నివాస యోగ్యమైనటువంటి భూమిని తయారు చేసుకోండి. ఇప్పుడు నివాస యోగ్యం కాదన్నట్టు కదా ఆయన చెప్పి. ఆయన భారతరత్న, ప్రపంచ గొప్ప శాస్త్రవేత్త. అసలు వాళ్ళందరూ 1000 కోట్లు పెట్టి మిసైల్ తయారు చేస్తే ఈయన స్వదేశీ విజ్ఞానంతో, గాంధీ ఆలోచనతో, స్వదేశీ స్వాలంబన స్వాభిమానం అనే పదం తీసుకొని గాంధీ యొక్క బాగా ప్రభావం ఉన్న వ్యక్తి ఏపీజే కలాం గారు. ఆయన భారతరత్న, ఆ రాష్ట్రపతి దేశానికి మనకు. అలాంటి వ్యక్తి ఒక మన యొక్క స్వదేశీ విజ్ఞానం తోన ఆయన చెప్పి ఆ పిల్లలకు చెప్తే పిల్లలు అదే ఉంటుంది. మీరు కూడా చూడండి, ఏది చివరి ఉపన్యాసం చనిపోయాడు ఆ రోజు. ఆయనకి ఏం కోరిక? నేను పాఠం చెప్తూ చనిపోవాలని కోరుకున్నాడు ఆయన. ఇక అదే ప్రకృతి చూడంగా దాన్ని కరికరించింది, ఆయన కోరిక నిర్వహించాలి. రాజేంద్ర గారు, ఇంకొకటి ఏంటంటే, నేల బాగుంటే మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు, దానికి తగ్గ పంటలు మీరు వేసుకోవచ్చు అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అంటే చౌడు భూములు ఎక్కువ అవుతున్నాయని వింటున్నాం. అంటే నేలలు వ్యవసాయానికి అనుగుణంగా లేవు, చాలా మట్టుకు చౌడు భూములు తయారవుతున్నాయి అంటున్నారు. అసలు ఈ నేల ఆరోగ్యంగా ఉండాలంటే గాంధీజీ ఏం చెప్పారు? అంటే ఎలాంటి నేలలో ఎలాంటి వ్యవసాయం చేయాలి? మాకు మీరు గోదావరితో అన్నారు ఫస్ట్, రెండోది నేల చెప్తా. గోవు కాడ మనం ఆగిపోయినాం. భారతదేశంలో 72 రకాల బయోడైవర్సిటీ ఉన్నాయి, అంటే భౌగోళికంగా వచ్చినటువంటి గోవులు జీవ వైద్యంలో. తర్వాత ఆ గోవు ఏం చేస్తారంటే మీకు పేడ ఇస్తుంది, దాంట్లో ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, గోమూత్రం ఇస్తుంది, పాలు ఇస్తుంది, పెరిగిస్తుంది, వెన్నిస్తుంది, నెయ్యి ఇస్తుంది, గోవు కోడలు ఇస్తుంది. ఆనాడు కోడలతో చేసి, ఇప్పుడు నేను కోడలతో చేయమని చెప్తలేను. గాంధీ ఇప్పుడు తెచ్చుకుని కోడలతో వద్దంటాడు, ఎందుకంటే ట్రాక్టర్స్ ఉన్నాయి, మిషనరీ చేయండి. కానీ అంతవరకు ఓకే, మిషనరీ వాడొద్దనిలేనా, కానీ మ్యాన్ పవర్ ని నిర్లక్ష్యం చేయొద్దు. భారతదేశం మానవ శక్తి కలిగిన దేశం, 140 కోట్ల దేశం. ఇలా మనమే చెప్తున్నాం రోజు, మనం ఈ నాయకుడు ఆ నాయకుడి మీద, ఆ నాయకుడు ఈ నాయకుడి మీద, అంటే 30 లక్షల మంది నిరుద్యోగుల పోయిలో చెప్తారు. భారతదేశ వ్యాప్తంగా ఉంటే 50 కోట్లు అంటారు, 140 కోట్లు. నేనేమంటున్నా, మనుషులకు పని ఉండాలి కదా. మనుషులకు పని లేకుండా చేసేది ఒక కుట్ర, అది ఒక 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 హింసాకరమైన పని. హింస ఏదంటే మనుషులందరికీ పని ఇవ్వండి. తర్వాత గో ఆధారితం అంటే అన్ని గోను ఇస్తుంది. నీకు వ్యవసాయం చేసి పంట పండినా నష్టం లేదు, పంట పండకుండా నష్టం లేదు. ఇప్పుడు ఆత్మహత్యలు చెప్తున్నాయి, అప్పుడు జరగలే. మీరు చూడండి, మీరు ఒక 100 సంవత్సరాల కింద పోతే భారతదేశంలో ఎక్కడైనా ఒక ఆత్మహత్య చేసుకున్నాను నాకు ఊహిస్తే నేను చెప్పడం బంద్ చేస్తాను. ఎవరికి చెప్తారు మీరు ఇవన్నీ? తప్పు కదా. ఒక అసత్యాన్ని ఒకటే సత్యం అని అంటే ఎట్లయితుంది? అంటే వీళ్ళంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, గొప్ప వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారు? ఈ దేశాన్ని నాశనం చేసుకోవడానికి పనిచేస్తురా? లేదంటే అందరూ ఒకటే పడవలో ఉన్నామండి. మనం అంతా 800 కోట్లు అయితేనో ప్రపంచం, 140 కోట్లు అయితే భారతదేశం, అందరం ఒకటే బోట్లు. పోనీ 140 కాదు, మొత్తం ఇవాళ ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్లు ఒకటే బోట్లో పోతున్నాం. ఒకటే బోటు ఉన్నప్పుడు ఆ బోటుకు బొక్క పడ్డది వదరా. ఆ బొక్క పెట్టి నువ్వేం చేస్తున్నావు? నాకు నీళ్లు కావాలి, ఈ బోటు పోతుంది కదా, నాకు ఈ నీళ్ళని మళ్ళీ దొరకవు అని తీసుకున్నావు. నువ్వు దూపు అయితే తాగురా, నదిలా దూపు అయితే నీళ్ళు తాగు చంపాడు. కానీ నదిలో ఉన్న నీళ్ళని నీ బోటకు రావాలంటే ఇప్పుడు బోట్ ఏమైతుంది? రాఘవేంద్ర? మునిగిపోతుంది. అమ్మా మునిగిపోతుందా? మరి ఏది జ్ఞానం చెప్పండి మీరు నాకు, ఏది జ్ఞానం? బోటు సవ్యంగా పోవాలంటే ఆ బోటులో నీళ్లు రానియొద్దు, ఆ బోటు మంచిగా ఉండాలి. అందులో ఉన్నటువంటి 800 కోట్ల మంది, అంటే ఈ యొక్క ఏపీజే కలాం గారు చెప్పినటువంటి నివాస యోగ్యమైన భూమి ఏదైతుందో అది అట్లా ఉండాలి కదా. గుట్టలు నరుకుతిరి, చెట్లు నరుకుతిరి, జీవాలను దంపుతిరి. అరే మీరు వాటికున్న వాటాలని మీరు తింటారా?
మీరు రెండోది ఇప్పుడు ఏమడిగినారు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ Okay. ఏంటంటే రాజేంద్ర గారు, నేల ఆరోగ్యంగా ఉంటేనే కదా సార్ మనం వ్యవసాయం చేయడానికైనా ఇంకా దేనికైనా కూడా. సార్ నేల యొక్క ఆరోగ్యం గురించి గాంధీజీ గారి వ్యూ ఏంటి, ఆయన ఏం చెప్పారు అసలు? వారు నేల ఆరోగ్యంగానే ఉన్నది, ఓకే దాన్ని అనారోగ్యం చేసింది. ఓకే ఈ 100 వాటాదారులలో ఒకటే వాటాదారుడు ఆ భూమిని విషయం చేసేసి, మట్టిని, అమృతం లాంటి మట్టిని విషయం ఎవరు చేసిందంటే మనిషి చేసి. ఓకే దాన్ని ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు ఆయన, మళ్ళీ తిరిగి మీరు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం అంటే అదే ఆకులు, అలాలు, కంపోస్టు, అంటే ఎప్పుడే కానీ గుడ్ బ్యాక్టీరియా పెంచడమే, దేంట్లోనైనా సరే, దేంట్లోనైనా సరే. అదే ఎందుకు గోవు అన్నాడు ఆయన అంటే, మీరు చూడండి నేచర్ లో ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన భూమి, ఈ ప్రకృతి అంతా కూడా బ్యాక్టీరియాతో నడుస్తుంది. ఓకే ఇది చాలా సైన్స్. ఇది ప్రకృతి అంతా దేంతో నడుస్తుంది అంటే బ్యాక్టీరియాతో. బ్యాక్టీరియా అంటే చచ్చిపోతాం కదా సార్ అంటే, బ్యాక్టీరియాలు 2 రకాలు, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా. అయితే ఇక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా పెరగదు, గుడ్ బ్యాక్టీరియా పెరగాలి. అయితే ఆయన ఏమంటాడు, ఈ మట్టిని ఆల్రెడీ అది అయిపోయింది. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు నీలి మంది తోటలు ఇవన్నీ కెమికల్స్ వేయడం వాళ్ళే కదా, వాళ్ళ విజ్ఞానం కదా. అంటే గ్రీడీనెస్. ఆయన ఏమంటాడంటే, ప్రకృతి నీ యొక్క అవసరాలన్నీ తీరుస్తుంది. ఒక్క పాయింట్ చెప్పాడు ఆయన, నీ యొక్క దురాశని తీర్చలేదు. దురాశ అంటే ఒకసారి మొత్తం మట్టిలో ఉన్నటువంటి సారానంతా తీయడం. ఇప్పుడు మనం పత్తి వేస్తున్నాం, ఆ పత్తిలో రకరకాల మందులు పెట్టి ఆ పత్తి గింజలు కూడా దేశీ విత్తనాలు కావాలి, ఆ విత్తనాలను కూడా వీళ్ళు అది చేస్తుంది, దాన్ని కూడా మాడిఫై చేస్తుంది. అట్లాంటప్పుడు చాలా ప్రమాదం అది. కాబట్టి దేశీ విత్తనాలు సైన్స్ 100%, దేశీ ఆవులు 100%. ఆవు అనేది కూడా దేంతో నిర్మితమైంది అంటే, మనమందరం మానవులంతా మిగతా జంతువులంతా బాడీ అనాటమీ వేరుంటది. మన గోవు గమ్మత్తు ఉంటుంది. గోవుకు దేశవాళీ గోవు అంటే కంప్లీట్ దాని యొక్క ఆరోగ్యం అంతా బ్యాక్టీరియా మీద ఉంటుంది. గోవుల 100% బ్యాక్టీరియాతో గోవు బతుకుతుంటది. అది అది ఎట్లాంటి బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియాతో ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగింది అనుకో ఏమంటే గోవుకి ఏదో రోగం వస్తే చచ్చిపోతుంది. కాబట్టి గుడ్ బ్యాక్టీరియా అనేది గోవు అనేది 100% ప్రాణంతో ఉన్న, అంటే ఆ బ్యాక్టీరియానే నడుస్తుంటది దాని శరీరం అంతా. అందుకనే గడ్డి అంతా కూడా తినేస్తుంది. తిన్నాక మళ్ళా 1 గంట 2 గంటల ఇంటికి ఎక్కడో దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ అది బయటికి తీసుకొని నెమరు వేసేసి అదంతా తీసుకుంటది. గడ్డి అంటే కూడా చాలా గొప్ప అది కదా, సైన్స్ కదా. గడ్డిలో ఉన్నటువంటి ఆల్కలైట్ చాలా అమృతం ఉంది అందులో. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడు, ప్రకృతి యొక్క నీ అవసరాలు తెచ్చినప్పుడు నువ్వు ఈ యొక్క కెమికల్ అగ్రికల్చర్ అంటే విషపూరితమైన వ్యవసాయాన్ని బంద్ చేయి, అమృతతుల్యమైన వ్యవసాయం చేయి. అంటే మాకు లక్షలు కావాలంటే, కోట్లు కావాలంటే ఇంకా దానికి ఇంకెవ్వడు సమాధానం చెప్పలేడు. నువ్వు లక్షలు కోట్ల కోసం భూమిని బట్టి పింత అంటే అది పరిష్కారం కాదు. నువ్వు అక్కడ ఉండలేదు. మానవులంతా కూడా మనం ఆ రోగాలు వచ్చేసి చచ్చిపోతాం. ఇప్పుడు కరోనా వచ్చింది, దాని పేరు కరోనా, కానీ లక్షల సంవత్సరాల నుంచి వైరస్లు ఉన్నాయి 2 రకాలు, ఒకటి గుడ్ ఒకటి బ్యాడ్ ఈ నేచర్ లో. రేపు ఏమైతుందంటే రోజు రోజుకు ఈ యొక్క బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, యాప చెట్లు అక్కడక్కడ ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతుంది? ఆ ఏరుకు పోయి అంటే చెడ్డ పురుగుకు బలం పెరిగింది. మీరు పత్తి చేలు చూడండి, ఇప్పుడు ఇక్కడ పోయినప్పుడు చెప్తున్నా, సింపుల్ ఇది. పత్తి చేలల్లా పురుగులు దంపుతారు మన అమ్మలు, అక్కలు, మనోళ్ళు, మన సోదరి మనులు. ఏంది ఇట్లా దంపుతున్నాడు, ఏం చేస్తాం అంటారు. ఏం చేస్తాం అంటే ఎట్లా పెరిగిందంటే మందు కొట్టి వస్తలేదు, అది వస్తలేదు కానీ నువ్వు వస్తున్నావు. ఆ మందు తాగి రైతు వస్తున్నాడు. ఎందుకంటే ఇది అంత దురాశ. ఇక్కడ ఒక్కటేనండి, నేచర్ ఏదైతే నియమావళి ఉందో ఆ నియమావళిలో మిగతా నీ 99 వాటాదారులంతా పనిచేస్తుంది. కాబట్టి గోవు ఎందుకు చదువుకున్న వ్యవసాయానికి గోవు ఇంపార్టెంట్ అన్నాడు. ప్రాంతీయ మీరు అన్నారు మట్టి బాగుంటే దాని తగ్గట్టే పంటలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో మనకు ఈ జొన్నలు మంతాయి, సద్దలు మంతాయి, సీతాఫలం మంతాయి అని మనకి ఎవరైనా శాస్త్రవేత్త చెప్పిండా? 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మనం ఊర్లలో చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా అక్కడ ఇక్కడ ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా తెలంగాణ, లేదంటే శ్రీకాకుళం నుంచి చూసుకుంటే అక్కడెక్కడో మనం ఇక్కడ దాకా. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల వారిగా కొన్ని. మీకు ఏం చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ లో యాపిల్ వంతుంది. ఎందుకు వంతుందండి? ఆడ ఆ శీతోష్ణ స్థితి, ఆ భౌగోళిక స్వరూపం, ఆ ప్రాంతీయం, దాన్ని ఏమన్నాడు గాంధీ అంటే రీజనల్ క్రాప్ అన్నాడు. ఇది సింపుల్, పిల్లలు బాగా అర్థం. రీజనల్ క్రాప్, సీజనల్ ఫ్రూట్, నేచర్ అగ్రికల్చర్. దాన్ని ఆర్గానిక్ అంటుండ్రు. ఇప్పుడు షాపులు హైదరాబాద్ పోతే పెద్ద షాపులు ఆర్గానిక్, నీ దండం పెడతారా బాబు, 700 మట్టి ఆర్గానిక్ చెప్పు, నాకు ఆర్గానిక్ మట్టి 700 చెప్పు, చూపి నాకు పిడికల మట్టి ఆర్గానిక్ చూపి, నేను వదిలిపెడతా, చెప్పడం వదిలిపెడతా. సరే, ఇప్పుడు గాంధీజీ గారు చెప్పింది గ్రామాల అభివృద్ధి చెందే, గ్రామాలే పట్టణాలకు పట్టుకొమ్మలు అన్నారు. కాబట్టి ఈ గ్రామీణ అభివృద్ధికి వ్యవసాయానికి సంబంధం ఏంటి? ఆయన ఎలా లింక్ పెట్టి చెప్పారు? అసలు ఆయన ఆలోచన తీరేంటి? అంటే ప్రపంచ దేశాలు, పశ్చిమ దేశాలన్నీ వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. వాళ్ళ కల్చర్ల విజ్ఞానం ఉందో లేదో తెలియదు, మన ఇండియన్ కల్చర్ల విజ్ఞానం ఉంది.
మన కల్చర్ అంటే సైన్స్, అది అగ్రికల్చర్ అనేది ఉత్తి కల్చర్ కాదు, అది ఓకే భారతీయుల కల్చర్ ఏదని ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ లండన్ పోయినప్పుడు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు అడుగుతారు గాంధీ మీ కల్చర్ ఏందని. అప్పుడు గాంధీ అంటాడు మాది అగ్రికల్చర్ అంట. ఓకే కల్చర్ అంటే మనం ఇవన్నీ చెప్పలేదు, జెండాలు ఏడాలు చెప్పలేదు, మాది అగ్రికల్చర్ భారతీయులు. ఎందుకు 80% వ్యవసాయక దేశం భారతదేశం. వ్యవసాయక దేశంలో ఇది బంగారం మట్టి కాదు. ఇది భారతదేశంలో ఏర్పడినటువంటి భూకంపాలు ఏవైతున్నాయో అవి చాలా అద్భుతమైన సారవంతమైనటువంటి. ఇప్పుడు దండకారణ్యం ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఋతుపవనాలు వస్తున్నాయి. మనకు తూర్పు కనుమల నుంచి కదా ఋతుపవనాలు వచ్చేది. తూర్పు కనుమలన్నీ ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయినాయి మనం, అంటే ఈ 70 ఏళ్ళ. కాబట్టి ఈ విధంగా అంటే ఆయన ఏమంటాడంటే ఈ వ్యవసాయం మీద మనకు మెయిన్ గా మీరు అన్నటువంటి ఆయన అనేది ఏంటంటే ఈ వ్యవసాయంలో ప్రాంతీయం ఒకటి ఇంపార్టెంట్, రీజనల్ ఒకటి, తర్వాత నేచర్ ఒకటి, సాయిల్ ఒకటి. సాయిల్ అంటే ఇప్పుడు మన తెలంగాణ భూమి ఉంది. నేను ఇంకా పిల్లలకు అర్థమయ్యేటట్టు, తెలంగాణ మట్టిలో ఏమొస్తాయంటే మనకు ఇప్పుడు మీకు సీతాఫలం ఉంది, సీతాఫలం మీరు రాజేందర్ సార్ ఇప్పుడు సైంటిస్టులు రకరకాల విత్తనాలు అంటే ఈ విత్తనం వాడితే ఇంత దిగుబడి వస్తుంది ఇలా మేము వింటున్నాము. అసలు దేశీ విత్తనాలు అనేవి చాలా మంచివని వాటి గురించి అసలు గాంధీజీ గారు చెప్పారని అంటే తెలుసు అంతే. ఏం సార్ అసలు ఏం చెప్పారు దేశీ విత్తనాల గురించి? మహాత్ముడి అభిప్రాయం ఏంటి? దేశీ విత్తనాలు సుస్థిరమైనటువంటి విత్తనాలు, అంటే అది ఆ ప్రాంతంలో వచ్చిన విత్తనాలు. మనం చూడండి, మీరు ఒక 30-40 ఏళ్ల కింద ఊర్లలో విత్తన కంకులని కట్టేది. కందుల్ని, మంచి బలంగా ఉన్న కందుల్ని, జొన్నల్ని, సజ్జల్ని బాగా కంకులు తీసి కట్టేది. ఏం కంకులు ఇవి అంటే విత్తనం కంకులు అనేది. ఊర్లలో ఉండగా రైతులు ఏం చేసేది, ఒకరి దగ్గర జొన్నలు ఉండేది, ఒకరి దగ్గర కందులు ఉండేది, విత్తన మార్పిడి చేసుకునేది. కానీ ఇప్పుడు విత్తనాలు ఉన్న బ్రీడ్ని ఇప్పుడు వీళ్ళు ఏమంటారు సైంటిస్టులు అంటే హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ చేయడం అంటే బ్రీడ్నే కొద్దిగా బలంగా చేయడం అనుకోండి. దాన్ని ఆనాడు నేచురల్ గ్రామాలలో ఉన్న వ్యవసాయ రైతులు, అసలు శాస్త్రవేత్త అంటే రైతే. రైతులు గ్రామాలలో ఉన్న రైతులే శాస్త్రవేత్తలు. ఈ 1000 సంవత్సరాలను చేసినటువంటి రైతులే మహానుభావులు. వాళ్ళు పెడితేనే ఇప్పుడు తినగలిగినప్పుడు. ఇప్పుడు మనం చేస్తున్న సైన్స్ ఏంటంటే నష్టం జరగకుంటుండాలి. సైన్స్ ఓకే, కానీ ఆ సైన్స్ వల్ల ఇప్పుడు ఆ విత్తనాలు ఏమంటారంటే మీరు చూడండి, అడవులలో మీరు ఎక్కడైనా కానీ గొప్ప గొప్ప చెట్లు, పనస చెట్లు, ఇవి రకరకాల చెట్లు, ముఖ్యంగా రావి, మర్రి, జువ్వి, మేడి ఉండేవి. ఇవన్నీ పక్షులు తిని అవి విసర్జిస్తాయి. విసర్జించినప్పుడు పక్షి కడుపులో శుద్ధి అవుతాయి విత్తనాలు. మీరు ఇంట్లో నాటితే రాయిషెట్ రాదు, మట్టిలో కాంక్రీట్ బిల్డింగ్ ఎందుకు వస్తుంది అంటే ఆ పక్షి దాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి విత్తనాలు ఏంటంటే మనకు పంటలో వస్తాయి. పంట పండించినప్పుడు సద్దలు వేసినాం 5 ఎకరాలు, సద్ద కంకులు వచ్చినాయి. అందులో కొన్ని బలమైన కంకులు కనబడతాయి మనకు. ఆ బలమైన కంకుల్ని మనం ఏం చేస్తారంటే రైతులు తీస్తారు, వీళ్ళు శాస్త్ర తీసేసి అవి పక్కకి పెడతారు, పెట్టి మళ్ళీ విత్తనాలు అప్పుడు అవి వాడుకుంటారు. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, వేరుశనగాయలు ఉన్నాయి, వేరుశనగలు తీసినప్పుడు బలమైనటువంటి అవి ఉంటాయి, అవన్నీ వాళ్ళు విత్తనాలు పెట్టుకుంటారు. మొక్క ఇవి ఉన్నాయి, ఇవి మన జొన్నలు ఉన్నాయి, పచ్చ జొన్నలు. అట్లనే ఇవి ఉన్నాయి, ఏవి మన కొర్రలు అంటారు. అన్ని ఇవన్నీ ముఖ్యంగా వడ్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఉదాహరణకు సొరకాయలు ఉన్నాయి, సొరకాయలు చాలా కాస్తుంటాయి. అందులో ఒక్కొక్క కాయ ఏం చేస్తారంటే బాగా బలంగా ఎండిపోతుంది. ఆ గింజలు విత్తనాలకు కడతారు, పొట్లకాయ గింజలు అన్ని దేశీ. ఇప్పుడు ఏమైంది 70 ఏళ్ళ స్వప్న గారు, సరే సైన్స్ ఆల్వేస్ కరెక్ట్, కానీ అది ఎంతవరకు నీకు మేలు చేస్తుందని నువ్వు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమైంది 70 ఏళ్ళ నీ సైన్స్ నువ్వు ఏం చెప్పినావు నాకంటే ఇప్పుడు మనందరికి తెలిసిపోయింది. ఇప్పుడు నేచర్ ఏం చేసింది, నేచర్ వల్ల ఎలాంటి నష్టం జరగలేదు, నేచర్ సైన్స్ వల్ల ఎలాంటి నీకు ఒక మాక్రో లెవెల్ నష్టం జరగలేదు. జరిగిన నష్టం దేని వల్ల జరిగిందో నువ్వే చెప్పాలి, నేను చెప్పాను. ఇప్పుడు ఇంత గొప్పగా దేశవాళీ విత్తనాలు అంటారు, దీన్ని స్వదేశీ విజ్ఞానం అన్నాడు గాంధీ. స్వదేశీ విజ్ఞానం అంటే మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో మనకు విజ్ఞానం వస్తుంది. అంటే ఆ ప్రాంతం ఆ భౌగోళిక స్వరూపమే మనకి ఇస్తుంది, ఆ నేచరే ఇస్తుంది. ఇక్కడ మనకు ఉంటాయి దేశవాళీ కోళ్ళు ఉంటాయి, తర్వాత దేశవాళీ మన ఈ ఆవులు ఉంటాయి, దేశీ ఆవులు అంటాం కదా, గోవులు. అయితే ఇలాంటి విత్తనాలు ఎందుకు చెప్పిండంటే ఈ విత్తనాలని మీరు ఏదైనా సైంటిఫిక్గా మార్పిడి చేస్తే దానివల్ల నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చాలా మంది రైతులు గత 10 సంవత్సరాలు, నేను చూడబట్టి 40 సంవత్సరాలే, 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు తగ్గింది కొద్దిగా లొలి, కానీ ఇంత ముందు నుంచి ఎప్పుడు విత్తనాలు వేసినాం, విత్తనాలు మొలవలేదు, రైతులు చచ్చిపోయారు. విత్తనాలు మొలవలేదు, రైతు ఏమో విత్తనాలు మొలపోతే రైతులు అంటే మరి ఏం చేస్తున్నాడు, సామోతే అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కదా. అంటే విత్తనాలు మొలపోవడం అంటే ఈ విత్తనాలు ఎక్కడివి, మార్కెట్లలో అమ్ముతున్నారు. అప్పుడు అట్లా జరగలే, సుస్థిర వ్యవసాయంలో అట్లా లేదు, సస్టైనబుల్ అగ్రికల్చర్లో అట్లా లేదు, నేచర్ అగ్రికల్చర్లో అట్లా లేదు, ఆ స్వదేశీ మన సేంద్రియ వ్యవసాయం అట్లా లేదు. ఊర్లోనే వాళ్ళు మార్పించుకున్నారు వాళ్ళ విత్తనాలు. అవే దేశీ విత్తనాలు, ఇవి దొంగ విత్తనాలు. మార్కెట్లో అమ్ముతున్నాయి దొంగ విత్తనాలు, అవి నిజమైన విత్తనాలు.
ఇంత క్లియర్ చూడండి. ఇప్పుడు ఈ విత్తనాలు ఇంత ప్రమాదం ఉంది. ఇప్పుడు మన విత్తనాలు ఏమైతాయి, మీరు సొంతం మీరు కట్టుకున్న కంకులు కానివ్వండి, లేదంటే దానికి ఎవరన్నా గ్రామంలో కొంతమంది కలిసి ఆ విధంగా విత్తనాలు శుద్ధి చేసి పెట్టుకుంటే అద్భుతంగా. ఇప్పుడు ఇక్కడ దక్కన్ ఒకటి ఉంటుంది సొసైటీ అని, ఈ సంగారెడ్డిలో, వాళ్ళన్ని దేశీ విత్తనాలు. ఎందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ ఒక బ్యాంక్ ఉంది. అది ఒకసారి నేను పోయిన బ్యాంకు, అగ్రికల్చర్ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ. అక్కడ అన్ని ఒక 100-200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేశీ విత్తనాలను భద్రపరిచేవాళ్ళు, రేపు ఏదైనా అయితే ఇబ్బంది కాకుండా. కాబట్టి దేశీ విత్తనాలకు మనం బయట కొనుక్కొచ్చే విత్తనాలకు ప్రాణం పోవాలంటే బయట విత్తనం కొనాలి. మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే దేశీ విత్తనాలు తెచ్చుకొని పెట్టుకోవాలి. సార్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కాశ్మీర్లో పండిన పంట తెలంగాణలో పండదు, తెలంగాణలో పండింది అంటే రీజనల్ గురించి మాట్లాడారు. అదే రీజనల్ క్రాప్స్ గురించి గాంధీ గారి అభిప్రాయం అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల అన్ని పండిస్తామని వస్తున్నారు. అన్ని చోట్ల అన్ని పండిస్తేనే మనకు మనం ఇంత అద్భుతంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత నలుగురు ఇంట్లుంటే నలుగురు రోగాలు. ఇక మళ్ళీ తర్వాత ఈ నలుగురు నడవలేడు, కూసోలేడు, ఇంత అన్నం తినలేడు, ఇంత అన్నం తినలేడు, మిగడ తినలేడు, నెయ్యి తినలేడు, అది తినలేడు, ఏది తినలేడు. మరి ఏంటంటే మరి దీన్ని ఇప్పుడు ఇంత గొప్ప మన సైన్సే ఎక్కడ పోయింది ఇదంతా, మన అభివృద్ధి ఏది? కాబట్టి గాంధీ ఏం చెప్పినా మీకు మొట్టమొదటి చెప్పిన గాంధీ నేచర్ ఏదైతుందో, నేచర్ అనేటువంటిది సైంటిస్టు. నేచర్ అనేటువంటి ఏదైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయో అది సస్టైనబుల్ సైంటిఫిక్ సైంటిస్ట్ నేచర్. నేచరే మనందరి తల్లి. మనకు తల్లులు ఉండొచ్చు, అమ్మమ్మలు ఉండొచ్చు, నాయనమ్మలు ఉండొచ్చు, ముత్తాతమ్మలు ఉండొచ్చు, కానీ అందరికి కలిపినటువంటి తల్లి. మనమే కాదు, మనతో పాటు 99 వాటాలు ఉన్నాయి. పెద్ద పులి ఉంది, ఏనుగుంది, ఎలక ఉంది, పిల్లి ఉంది, మన కుక్క ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నీ ప్రాణం ఎంత విలువనో అన్ని ప్రాణాలు అంతే విలువనండి. అట్లంటే మనం తినొద్దా మాంసాన్ని? తినుండి ఎవడొద్దనడు. మాంసం తినే వాటికి ప్రకృతి ఏం చేసింది, కూరలు ఇచ్చింది. మాంసం తినడానికి మామూలు పళ్ళ వరుస ఇచ్చింది. ఆవు ఉంది, మంచి గడ్డి తింటది. మేక ఉంది, ఆకులు నవ్వుతుంది. మనిషి ఉన్నాడు, ఆకులు తినాలి. కానీ నువ్వేమంటున్నావు, నేచర్ మర్చిపోయింది నాకు కూరలు ఇచ్చేదాన్ని. నేచర్ మర్చిపోతే చూద్దాం, కానీ మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం వస్తావు అప్పుడు నీ కూరలు వస్తాయా, నువ్వే కూరలు కాకపోతావా, ఏ కూరలు కాకపోతావు అది నీవే చూసుకోవాలి. దీన్ని అజ్ఞానం అంటారు, జ్ఞానం అంటారు. ఇప్పుడు పెద్ద పూలు ఉంది, మీరు చూడండి, కుక్క ఉంది, లేదంటే అడవి కుక్క, వైల్డ్ డాగ్ అంటారు, మన దాన్ని ఏమంటారు, హైనా అంటారు. దాని కూరలు ఉంటాయి. అంటే మాంసాహారుల అన్నిటికీ ఎవరు ఇచ్చినది? మనం ఇచ్చినావా? శాస్త్రవేత్త ఇచ్చిందా? ప్రకృతి సృష్టించింది కదా, అందులో వచ్చినాయి. మనిషివి నువ్వు తినరా బాబు, శాకాలు మస్తునే అంటే తిను, తప్పులేదు. ఆచారం తినొచ్చు, అన్ని తినొచ్చు, ఏది నిషేధం లేదు. కానీ అదే పనిగా తినొద్దు. ఒకసారి బుద్ధుడు, వాడు దేవదత్తుడు వచ్చి, బుద్ధుని తమ్ముడు ఉంటాడు, వాడు యశోడంటే వాడు అవునంటే కాదంటాడు తమ్ముడు దేవదత్తుడు. వాడు వానికి అగ్నేస్తూ ఏమయ్యా చెప్పంటే, చెప్పు దేవదత్త అంటే, ఏమి లేదు, నీ భక్తులంతా, నీ బుద్ధులు ఉండరు, బుద్ధిస్తులంతా ఒకటే మొత్తం పెరుగు కుండలు తాగేస్తురు, మాంసాహారం అంటే విపరీతంగా తినేస్తురు, అన్ని జంతువులు కనబడతలేవు భూమి మీద. అంటే నేను ఒప్పుకోనట, తప్పు అది. నువ్వు బతకనీగా తినాలి, కానీ మొత్తం కనబడకుండా కోసుకొని తినడం అనేది నేను ఒప్పుకోను, నేను సమర్థించాను. మనిషి బతకాలే, చచ్చిపోతున్నప్పుడు తినని ఏదో ఒకటి. కానీ నువ్వు అదే పదిగా తింటే నేను ఒప్పుకుంటాను, అది వాళ్ళకి చెప్పు, నాకు చెప్తాం అంటాడు దేవదత్తుడు. అట్లుంటదని పరిస్థితి. కాబట్టి ఎవరైనా గంతే. దురాశ సార్, ఇది తెలివో, అతి తెలివో, దురాశో ఏదో ఒకటి అనుకుందాం సార్. నేచర్ అయితే పాడు చేసాం మనం ఇప్పుడు. మరి ఏంటి సార్ గాంధీ ఆలోచన? నేచర్ పాడు చేయలే, మనం ఉంటున్న ఏదైతే ఉందో, నివాసం ఉందో, నివాసాన్ని మొత్తం అడ్జేసేసినాం. ఓకే, ఇప్పుడు మరి ఇప్పుడు సరే, మనం మళ్ళీ బాగు చేసుకుందాం, ఒక స్టెప్ ముందుకేసుకుందాం అనుకుంటే, మళ్ళీ మన నేచర్ ని మనం కాపాడుకుందాం, మళ్ళీ నేచర్ లో మనం భాగస్వాములు అవుదాం అంటే, గాంధీజీ గారి ఆలోచనలు అప్లై చేస్తూ వ్యవసాయంలో అభివృద్ధి తీసుకురావచ్చు. ఒక్క మాట చెప్తాడు ఆయన. ఏం చెప్తాడంటే, పిల్లలకు చాలా బాగుంటది, వాళ్ళు వింటే అద్భుతంగా చేస్తారు. ఇవాళ మన తెలంగాణలో మనం 4 కోట్ల మంది, భారతదేశంలో 140 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు, 8 కాకపోతే 900 కోట్లు, ఎంతో అంత. ఎవరున్న కాడ వాళ్ళ మట్టిని, ఈ మట్టిని ఏదైతే విషమైందో దాన్ని నువ్వు ఆకులు ఏవైతే ఉండదు, అంటే మట్టి గుడ్ బ్యాక్టీరియా పెరగాలి. ఏంటైనా ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంది స్వప్న గారు? ఆరోగ్యం అంటే గుడ్ బ్యాక్టీరియా పెరగాలి మట్టిలో, నీళ్ళలో కానీ, దీంట్లో కానీ, మనిషి లోపల కానీ, ఎండలో, ఆవులో కానీ, ప్రతి ప్రాణిలా ఆ గుడ్ బ్యాక్టీరియా పెరగాలన్నప్పుడు నువ్వేం చేయాలి? దానికి ఆ గుడ్ బ్యాక్టీరియా సంబంధించినటువంటి అందులో పదార్థాలే ఏమేస్తే నీకు మట్టిలో మట్టి ఆరోగ్యం ఉంది ఎట్లా చెప్తాం మనం? అక్కడ వానపాము ఉంటుంది. మీరు ఏం చేయాలి? మట్టిలో వానపాము బతకాలంటే గోవు పేడ, గోమూత్రం ఇలాంటివి కొన్ని మనం కాంపోస్ట్ చేసి చల్లాం అనుకోండి, 1 రోజు 2 రోజులు. ఇది ప్రభుత్వం చేయాలంటే అయ్యే పని కాదు. లేదు ఇంకెవరో పెట్టాలంటే కొన్ని లక్షల కోట్లు పెట్టినా ఈ భూమి బాగా చేయాలి.
ఎవరు చేయగలుగుతారంటే ఇప్పుడు మనం ఈ 500 గదాల కూర్చున్నాం మనం. ఓకే ప్రతి ఇంటి ఉంది కదా, ఓకే ప్రతి మనిషి 800 కోట్ల మంది ప్రపంచం వల్ల ఒక 4 రోజులు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకొని, అత్యవసరం డిక్లేర్ చేసుకొని, మన కరోనా ఎట్లయితే మనం చూసినాం అట్లా చేసుకుని ఎవరు మట్టి వాళ్ళు శుద్ధి చేసుకోవాలంటే ఎట్లా శుద్ధి చేయాలి? ₹1 కూడా శుద్ధి చేసుకోవచ్చు. మహర్యాకులు, రావ్యాకులు, నువ్వు ఉన్న కాడ ఏ ఆఖరి కానగైతే జట్లో కొంటాం కదా, తర్వాత ఆముదం అయితే దొరుకుతుంది కదా, అవి తీసుకో. ఆఖరికి రుస్సాక్ అంటాం, జిల్లేడు, తెల్ల జిల్లేడు ఆకులు దొరుకుతాయి కదా, ఈ ఆకులన్నీ 2 ఫీట్ల లెవెల్లో మట్టి మీద పెట్టుకో 500 గదాల ప్రతి మనిషి. ఇదొక ప్రమాణం చేయాలి మనం. ఇదొక చేసేసి అంటే దీన్ని ఓతు తీసుకోవాలి. 2 ఫీట్లో పెట్టేసి నీళ్ళు తల్లు, దాని మీద ఇంత మట్టి తల్లు, 1 రోజు 2 రోజులు, మళ్ళీ 2 రోజులు నీళ్ళు తల్లు, 3 రోజులు నీళ్ళు తల్లు. ఇదంతా బ్యాక్టీరియా ఉట్టి ఆకులన్నీ కూడా మొత్తం మట్టి కలిసిపోతాయి. మట్టి కలిసిపోయినాక మీరు 4-5 రోజులకు పోయి తోమండి. ఆడ నీకు వర్మి వెళ్తుంది. వర్మి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే అది 100% ఆరోగ్యకరమైన భూమి. వర్మి కనబడతలేదు భూమిలో అంటే అది చచ్చిపోయిన భూమి. ఇంత గొప్ప సైన్స్ చెప్పిండండి అని ఆయన ఉన్నాడు. ఇది నేను చెప్పలేదు రా ఆయన, నా పేరు చెప్పగారు మీరు. ఎందుకంటే నేను మామూలు మానవుని గాంధీ, కానీ ఆయనకు ఆపాదిస్తున్నాం మనం. ఆయన ఇట్ట పొడిచిండు అట్ట పొడిచిండని. ఆయన ఏమంటున్నాడు, నేను భారతీయుల యొక్క విజ్ఞానం. ఇది ఎవరి విజ్ఞానం? ఇది 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాల కింద. ఇవాళ ఈ దేశంలో 3,000 సంవత్సరాల క్రితం తక్షశిల యూనివర్సిటీ ఉన్నది. తక్షశిల విశ్వవిద్యాలయం 3,000 సంవత్సరాల కింద ఉందంటే ఆ విశ్వవిద్యాలయం 3,000 సంవత్సరాల కింద వస్తే దానికన్నా ముందు పీజీ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ ఉండాలి, జూనియర్ కాలేజ్ ఉండాలి, హై స్కూల్ ఉండాలి, ప్రైమరీ స్కూల్ ఉండాలి. అంటే ఒక 20,000 సంవత్సరాల చరిత్ర కనబడుతుంది భారతదేశం. అప్పటికి అమెరికాకి డేట్ ఆఫ్ బర్త్ 400 ఏళ్ళు, ఇంకో పక్క దేశానికి 800 ఏళ్ళు, ఇంకో దేశానికి 1,500 ఏళ్ళు, మనమేమో 1,00,000 సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్. సార్, ఈ మధ్య కాలంలో యువత వ్యవసాయ రంగంలోకి వస్తారు, ఆర్గానిక్ వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తారు. అసలు గాంధీజీ గారు చెప్పిన సాంప్రదాయ వ్యవసాయం అంటే ఆయన ఏ పద్ధతులు చెప్పాడు, అంటే ఏ పద్ధతిలో చేయమన్నాడు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కరెక్టే. ఇప్పుడు ఎవరు చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కంపోస్టులు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు మన కొంతమంది శాస్త్రవేత్తలు బయలుదేరి ఇది మీరు మట్టిని ఇట్లా శుద్ధి చేసుకోండి, అట్లా శుద్ధి చేసుకోండి, జీవామృతాలు అమృతాలు చెప్తారు కదా. ఎవరు ఏం చెప్పినా ఏంటంటే ఇది ఎంత సింపుల్ పాయింట్ అంటే గాంధీ ఏమన్నాడంటే ఇది కొన్ని వేల సంవత్సరాలు భారతీయులు మట్టికి ఏది మంచిదో అది వేసిండు. ఇప్పుడు మీరు చూడండి, అడవులు ఎందుకు అంత బలంగా ఉంటాయి? అడవులలో ఎవరు పోయి ఎరువులు వేస్తుండ్రు? తూర్పు కనుమల ఇప్పుడు మనకున్నది నల్లమల గాని, మలయాద్రి గాని, తిరుమల కొండ నుంచి ఉంటాం, ఈస్టర్న్ ఘాట్స్ 2,600 కిలోమీటర్లు. ఎవరు పెంచినవి? ఎవరు దానికి ఏ శాస్త్రవేత్తలు మందులు ఇచ్చారు? దానికి ఎవరు నీళ్లు కట్టింది? దానికి ఎవరు కట్టలే. పోయి చూడుకోండి ఎంత బలంగా ఉంటాయి నీళ్ళు. ఇంకోటి ఔషధ మొక్కలు, భారతదేశంలో ఉన్నటువంటి ఔషధ మొక్కలు మీరు ఇంత అంటారు. అది బెలడోన్ అనే ఒక మొక్క, బెలడోన్ అనే ఒక మొక్క, అది జమ్మూ కాశ్మీర్ లో మొలుస్తుంది. మరి దాన్ని తెచ్చి తెలంగాణ పెట్టొద్దు, ఎందుకంటే అది అక్కడ మొలుస్తుంది, 3 ఫీట్లు ఉంటది. మీరు చూడండి, నాకు బాగా ఉంది, ప్రసాదరావు గారు నిమ్స్ డైరెక్టర్ ఉండి, సోమరాజు గారు కేర్ దానికి ఉండే పెద్ద ఫేమస్ డాక్టర్, ఆయన కేర్ ఆపరేషన్ల గుండెలు. అయితే ఆ టైంలో మనకేమైంది, ఇది వచ్చింది, ఏది బ్రెయిన్ ఫీవర్ రోగం వచ్చింది. 20 ఏళ్ల కింద నేను చెప్పేది, 2023, 24 ఇయర్స్, 25 ఇయర్స్ అయిండొచ్చు, నాకు ఐడియా ఉంది. బ్రెయిన్ ఫీవర్ అందరికి తెలుసు. ఆ బ్రెయిన్ ఫీవర్ వచ్చిన కుప్పలు చచ్చిపోయారు మనుషులు. దానికి మందు లేదు, ఎక్కడ పోయినా ఏం లేదు. ఆ టక్కున ఎవరో ఈ హోమియోపతిలా హానిమాన్ గారు, ఆయన కూడా అలోపతి డాక్టరే, ఆ తప్పు వైద్యం అని చెప్పేసి వదిలిపెట్టి, అలోపతిలో ఏంటంటే వాళ్ళు కంపెనీలు కదా మొత్తం ఇప్పుడు ఏముంది, ప్రపంచం అంతా నడిపిస్తుంది కంపెనీలే. ఆ కంపెనీ కూడా అసలు నేను అనుకుంటా ఆయనకు అసలే జ్ఞానం లేదు. ఎందుకంటే జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా, అరే అందరం ఒకటే బోట్లో ప్రయాణం చేస్తున్నాను నేను చెప్తే వీళ్ళందరూ నంపాలి, వీళ్ళ పైసలు నేను తీసుకోవాలంటే నువ్వే ఉంటావు, మళ్ళా నువ్వు పోతావు కదా. కాబట్టి బెలడోనా 200 అని ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాడు మహానుభావుడు ప్రసాదరావు గారు, నిమ్స్ డైరెక్టర్ ఉండే పద్మశ్రీ అని. అదేవిధంగా సోమరాజు గారు, వీళ్ళందరూ మహనీయులు. వాళ్ళు అలోపతిలో డాక్టర్లు అయినా చెప్పిండు తప్పే ఒప్పుపోయాయి. అప్పుడు బెలడోనా వేసుకుంటే బతికిరు. బెలడోనా అంటే ఏంటంటే ఒక మొక్కతో తయారు చేసిన మందు. దాన్ని అప్పుడు హానిమాన్ గారు ఏంటంటే పొటెన్సైజ్ చేసిండు. అంటే మన దాన్ని ఏమంటారు, క్వాలిటీ పెంచిండు, క్వాంటిటీ కాదు క్వాలిటీ పెంచిండు. దాన్ని పొటెన్సైజ్ సిద్ధాంతంలో వాళ్ళు చేసిండు. కాబట్టి 200 పొటెన్సైజ్, 1,000, 10,000, 1 CR, 10 CR అని ఉంటాయి హోమియోలో. అది చాలా శాస్త్రీయమైనటువంటి వైద్యం. కానీ దాన్ని మామూలుగా బస్సు పట్టేయాలి మనోళ్ళు. అన్నిటినీ వ్యాపారమే, ప్రతిదీ వ్యాపారం అనుకోవడం ఏముందిగా. ప్రతిదీ ఎప్పుడైతే వ్యాపారంలో పోతుందో ఇక అప్పుడు సర్వనాశనం. ఎప్పుడైతే నువ్వు ప్రకృతి ఉంటావు అప్పుడు అంతా ఆనందమే. సార్, ఇంకొకటి, మనం వ్యవసాయానికి ప్రధానమైనది నీరు కదా. నీటి వినియోగం గురించి కానీ లేదా నీటి పారుదల గురించి కానీ గాంధీజీ గారు ఏం చెప్పారంటే నీటిని ఎలా వాడాలని చెప్పారు? ఆయన ప్రణాళిక ఏంటి? నీటిని సంరక్షించుకోవాలని. ఉదాహరణకు మేము తెలంగాణ గవర్నమెంట్ లో మేము పనిచేస్తున్నాం. మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రస్థానం, మా సంస్థ గత 6 సంవత్సరాలు చేస్తుంది ప్రభుత్వంతో.
ప్రభుత్వం అంటే ఎవరంటే వాటర్ బోర్డు. ఓకే వాటర్ బోర్డు అంటే ఎవరంటే ఇప్పుడు వాటర్ బోర్డులో దానం కిషోర్ గారు ఐఏఎస్ ఉన్నారు, ఓకే వారు సీనియర్ ఐఏఎస్. వారు వాటర్ బోర్డు అంటే హైదరాబాద్ నగరానికి సంవత్సరానికి 50 TMCల నీళ్లు మనం తాగుతున్నాం కదా మంచిగా, అవునవును ఓకే ఆ నీళ్ళని వాళ్ళే ఇస్తున్నారు మున్సిపల్ వారు. అయితే ఆ నీటిని మేము ఏం చెప్పినాం అంటే చాలా ఆ సంస్థలో మేము 6-7 ఏళ్ళ సార్ నేను మళ్ళీ వాళ్ళకి అదే చెప్పిన, నీటిని సంరక్షించుకోవాలంటే ఇప్పుడు మనకు వర్షం పడుతుంది హైదరాబాద్ నగరం ఎట్టుందంటే మొత్తం ఎంత విస్తీర్ణం అంత విస్తీర్ణంలో కూడా కాంక్రీట్ జంగలే. కాంక్రీట్ అంటే మొత్తం రోడ్లు ఇల్లు మొత్తం దాంతోనే. ఎన్ని నీళ్లు పడుతున్నాయి వర్షం అంటే నీకు ప్రకృతి ఎంత ఇస్తుంది అంటే రెయిన్ సీజన్ లో నీకు 100 TMCల నీళ్ళు ఇస్తుంది వర్షాకాలం. ఆ నీళ్ళు ఎటువంటివి అనుకున్నారు మీరు? ఆల్కలైడ్ వాటర్. వర్షపు నీళ్ళు అనేది అంటే దాని మంచిన ప్యూర్ ఉండదు. ఇక మనం మినరల్ వాటర్స్ ఆ వాటర్స్ ఈ వాటర్ అంటాం, మినరల్ లేవు అందులో ఏం లేవు అంతే. అయితే ఈ వర్షపు నీళ్లు మాత్రం అంత సైంటిఫిక్ సస్టైనబుల్ వాటర్, అందులో ప్రాణం ఉన్నటువంటి వాటర్, అది అమృతం, అది జలం, అమృత జలం. అయితే ఆ వాటర్ 100 TMCలు అంటే 2 సంవత్సరాల నీళ్ళు వస్తాయి హైదరాబాద్ నగరానికి. మెట్రో అదే ఇప్పుడు మనం వాటర్ బోర్డు ఉంది కదా, మేమేం చేస్తున్నాం మా పిల్లలందరూ అంటే వాళ్ళు కూడా దానికి ఏదో రెమ్యునరేషన్ ఇస్తుండ్రు కార్యకర్తలకు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఏమనంటే ఇంటింటికి పోయి మహిళలకు ఆ ఇంట్లోలకు కాలనీలలో మొత్తం హైదరాబాద్ మీ ఇంట్లో పడ్డ నీళ్లు మీ ఇంకుడు గుంత తీసుకోండి. ఇది గాంధీ కాన్సెప్ట్. ఇది ఇంకుడు గుంత తీసుకోండి, ఆ ఇంకుడు గుంతలో నీళ్ళు ఆగేటట్టు పెట్టుకోండి. 100 సంవత్సరాల కింద తీసిన ఆయన ఇంకుడు గుంతలు గాంధీ 100 years బ్యాక్. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అద్భుతంగా హైదరాబాద్ లో మనకు పోయినసారి కూడా వాళ్ళు ఏదో ప్రైజ్ ఇచ్చారు గాంధీ గ్లోబల్. మన యానాల ప్రభాకర్ జీ అని ఉంటాడు ఈ సంస్థలకు 2 సంస్థలకు ఆయన సెక్రటరీ. ఇంకా 100 మంది కార్యకర్తలు పిల్లలు పనిచేస్తారు వాళ్ళంతా. కాబట్టి అందులో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు మా సంస్థలో. ఇప్పుడు మా సబ్జెక్ట్ మీద అందరికీ అర్థమై ఇది బాగుంది, దీన్ని మనం ఈ సబ్జెక్ట్ ని డెవలప్ చేద్దాం. కాబట్టి ఇది వాటర్ గురించి ఆయన చెప్పింది. వర్షపు నీటిని మనం పట్టుకోవాలి. అయితే వర్షపు నీటి పొలాలు ఏంటంటే కట్టలేదు, కరకట్టలు కట్టేది. కరకట్టలు గవర్నమెంట్ కట్టేటప్పుడు ఇప్పుడు ఎవరైనా కట్టుకుంటారు. కాబట్టి వర్షపు నీటి ఆధారం ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీటి ఉన్నాయి కదా వాటర్ బాడీస్ అంటాం కదా, వాటర్ బాడీస్ బాగా పైదన్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు గ్రామాలలో అక్కడక్కడ ఉంటాయి కదా మన చెరువులు కుంటలు అంటాం కదా, చిన్న చిన్న ఉంటారు. అవి ఏమవుతున్నాయంటే అందులో మనం ప్లాస్టిక్ ని మట్టిలో వేస్తున్నాం, నీళ్ళలో వేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలండి. దాని కూడా ఏమంటే ప్లాస్టిక్ బ్యాన్ చేస్తేటనండి, ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే ఎవరు సంపాదిస్తుంటే మా ఈ లక్షల సంవత్సరాల సంచులు ఎవరిచ్చిండు, అప్పుడు బతకలేదు అంటే మనుషులు. ఇప్పుడు ఇతర దేశాలలో బతుకున్నారు బతకలేదు. ఫిన్లాండ్ లాంటి దేశం ప్లాస్టికే ఉండదు, వాళ్ళ దొరాలు తాళాలే ఉండవు. మరి ఎంత బాగుతున్నారు వాళ్ళు. ఇలా ప్రపంచంలో 3వ వాళ్ళు హ్యాపీనెస్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి పెట్టిన స్కేల్ లా ఫిన్లాండ్ అనే కంట్రీ 3 సార్లు ప్రైజ్ తీసుకుంది. ఏమిటంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, గ్రీడీ లేరు. నీ ఆశ ఉండాలి ప్రతి నీ అవసరం ఉంటేనే నువ్వు బతికేది. కానీ అది దురాశ అవుతుంది. దురాశ అయినప్పుడు ఇంకా నీకు ఏది సరిపోతుంది, అప్పుడు నువ్వు రాకాశి బలి అయిపోతావు. డైనోసార్లు అంటే అప్పుడు డైనోసార్లు పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఈ స్టోరీ. నేను ఎప్పుడప్పుడు చెప్తున్నా యూనివర్సిటీలో. డైనోసార్లు ఒకప్పుడు ఉన్నాయి, అది సైన్సే చెప్పింది. ఒక 5,000 సంవత్సరాల కింద 10,000 సంవత్సరాల కింద ఉన్నప్పుడు అవి నేచర్ ఏం చేసింది, నేచర్ తల్లి కదా ప్రకృతి. ఈ డైనోసార్లు ఏమైనాయి మొత్తం తినేస్తున్నాయి. అంటే ఇంకా భూమి మీద ఇంకేం లేవు, అంటే జంతువు లేదు, చెట్లు లేవు, గుట్టలు లేవు, మట్టి లేవు. అప్పుడు నేచర్ ఆలోచించింది, ఏంద్రా ఇదేం కథ, ఈ నా పిల్లలన్నింటినీ ఇది తినేస్తుంది, ఏం మీరు ఎట్ట తింటారు, ఏం కథ అంటే మేము ఇట్టే తింటాం, మా ఆకారం ఇట్ట ఇచ్చిన లేదు ఇంకా మిమ్మల్ని ఉంచా భూమి మీద అని నేచర్. ఇప్పుడు మన కరోనా ఎట్లా వచ్చింది, నేచర్ అమ్మనే నా పిల్లలంతా బతకాలంటే డైనోసార్లు ఉండొద్దని అప్పుడు ఆ డైనోసార్లని భూమి మీద లేకుండా చంపేసేటప్పుడు డైనోసార్లు కోరిక కోరినాయట ఎవరిని, నేచర్ని. చంపితే చంపినావు కానీ మళ్ళా మేము భారతదేశం పోయి అక్కడ మనుషులుగా పుట్టేటట్టు చేయి. అది కూడా ఏదైనా మంచి జర ఆశ ఉన్నగా, ఇంకా మాకు ఆకలి తీరలే, ఆకలి తీరేటట్టు అందరూ వచ్చి మా మీద పడేటట్టు చేయాలి. అంటే మళ్ళా మా ఆకారం మాత్రం మనుషులు లేకనే ఉండాలి, డైనోసార్ రూపం ఉండొద్దు అని చెప్పితే వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే సమాజంలో అక్కడక్కడ ఉంటాయి, డైనోసార్ కనబడదు కానీ అవి లోపల ఉన్నది అదే. ఎందుకంటే 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 1000 కోట్లు ఏదిరా బాబు, ఏడిపోతావు తీసుకొని, ఏడిపోతాడు చెప్పమని రాఘవేంద్ర చెప్పలేడు. రాఘవేంద్ర ఎవరు కూడా సార్ ఈయన మరి ఈడవేదానికి ఇంతమంది ఎందుకు చంపుతున్నాడు, ఇంతమంది ఆకలిని, ఇంతమంది ఆరోగ్యాన్ని, ఇంతమంది ఆనందాన్ని, ఇంతమంది యొక్క వాళ్ళ బతుకుని జీవన విధానం చంపి నువ్వు ఒక జేసీబీ చేస్తే 100 మంది పని లేకుండా అయిపోయాయి, ఒక ఇటాచి చేస్తే 200 మంది పని లేకుండా అయిపోయాయి. ఏమా ఇప్పుడు ఆఖరికి మన ఊర్లో ఉన్నటువంటి 12 కుల వృత్తులలో కూడా మిషన్లు తెచ్చి పెడతారు. మీరు మిషన్లు తెస్తే వాడు ఎట్టదినా వాడు పని చేసుకుంటేనే బతకలేదు, నైపుణ్యం. ఇది మీరు అన్నది నిజం సార్. ఇంకా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తే పరిస్థితి ఇంకెట్లా ఉంటుందో ఏమో సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతు సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతులకు సంబంధించినవి, ఇలా రైతులు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు అభివృద్ధి చెందడం, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద గాంధీజీ గారి అభిప్రాయం ఏంటి, ఏం చెప్పారు ఆయన?
ఏ సంఘాల మీద అంటే రైతు సంఘాలు, అచ్చా, కోఆపరేటివ్ సహకార సంఘాలు. సహకార సంఘాలు. పరస్పర సహకార సంఘాలని చాలా ఇష్టమైన ఓకే. గాంధీ గారు మ్మ్. చాలా గొప్ప సంఘాలు పెట్టిండు. దానికి ఒక మహానుభావుడు ఆ కాన్సెప్ట్ ని డెవలప్ చేసిన ఆయన ఆ సీనియర్ ఆఫీసర్ ఆయన ఐఏఎస్ పద్మనాభయ్య గారని, ఓకే. ఆయన కూడా పద్మశ్రీ పద్మనాభయ్య గారు ఉన్నారు, వారు బతికే ఉన్నారు. వారు 2-3 సార్లు మీటింగ్ లో నేను కలిసిండ్రు, కాకపోతే పెద్ద ఏజ్ లో. ఓకే. పద్మనాభయ్య గారు మహారాష్ట్ర కోఆపరేటివ్ ఏదైతుందో మ్మ్. అక్కడ చేసిన 2-3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరి దగ్గరకు వచ్చేది. ఓకే. అంటే కోఆపరేటివ్ గాంధీ చెప్పినటువంటి పరస్పర సహకారంతో పెట్టి, ఇప్పుడు మనకు ముల్కనూరు ఉంది. మ్మ్. ముల్కనూరు చూడండి, 200-300 గ్రామాలు, 2-3 జిల్లాలు, అక్కడ మహిళలే నడుపుతారు. ఓకే. అది గాంధీ చెప్పి. మ్మ్. పాలండి, స్వచ్ఛమైన పాలు, మళ్ళీ కల్తీ ఉండొద్దు, నిజాయితీగా ఉండాలి, అక్కడ ఎక్కడ పాలు కల్తీ చేయదు. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారంటే, అక్కడ ఉన్న సంఘం ముల్కనూరు సంఘం, Yes. ఆయన అమర్నాథ్ రెడ్డి గారండి, ఆయన కొడుకు నడుపుతున్నట్టుంది ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారని. అట్లా దాన్ని చూసే చాలా కోఆపరేటివ్ సొసైటీలు వచ్చినాయి. ఇది పరస్పర సహకార సంఘం అంటారు. దీనికి ఒక చట్టం ఉంది. దీనివల్ల ఏంటంటే అందరూ కలిస్తే బలం పెరుగుతుంది. ఇప్పుడు 10 మంది కలిసి, ఇప్పుడు నేనేం చెప్పినా 800 కోట్ల మంది భూమి ఉంటే ఎక్కడోళ్ళు అక్కడ మనం చేసినాం అనుకోండి శుభ్రం, ఇది అయిపోతుంది. ₹1 లేకుండా మనకు మట్టి ఆరోగ్యం అవుతుంది. ఎప్పుడైతే మట్టి ఆరోగ్యం అయితే మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషి బతారు. ఇప్పుడు మట్టి అదే విషయంగా అట్టే ఉందనుకోండి, ఇప్పుడు మనం చచ్చిపోతాం, ఇంకా రేపు ఎవడు మిగిలాడు. కాబట్టి ఈ పరస్పర సహకార సంఘాల మీద ఆయన చాలా గొప్ప మేనిఫెస్టో. అంటే ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మీకు సక్సెస్ స్టోరీ ఏంటంటే ముల్కనూరుది. మీరు ముల్కనూరులో ప్రధానమంత్రులు వచ్చిండ్రు, నోబెల్ ప్రైజ్ తీసుకుని వచ్చినాడికి. ఆయన ఒక కరువు ప్రాంతం అది ముల్కనూరు. అటువంటి టైంలో అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ఎందుకో అక్కడెక్కడ చదువుకొని వచ్చిండు పెద్దగా. వచ్చి ఆ ఊర్లో చూసినప్పుడు ఈ కరువేంద్ర ఇదేంద్ర అన్నప్పుడు అక్కడ రైతుల్ని అంతా గ్రామాలను ప్రోగు చేస్తే ఇప్పుడు మహిళలు నేను పోయినా ఒక వారం రోజులు అక్కడ రెగ్యులర్ చూసిన. అక్కడ వాళ్ళ తండ్రి లేడు కానీ కొడుకున్నాడు అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు. ఆయన రాజకీయాలు కూడా ఉన్నట్టుంది. అయితే ఆయన నేను అడిగిన ఎట్లా వస్తాయి పాలు మళ్ళీ ఎవరన్నా డ్రైవర్ తీయడా బండ్లు వస్తుంటే అంటే, రోడ్ల మీద వస్తుంటే అంత రైతులు ఉంటారంట, అందరి దగ్గర ఫోన్లు ఉంటాయంట, నాట్లేసేటోళ్ళు ప్రతి ఒక్కరు 2 లీటర్లు 3 లీటర్లు అమ్ముకుంటారు కదా. కాబట్టి ఈ పాలు కరెక్ట్ ఉంటేనే మనకు మన సంఘం చెట్టు బాగుంటుంది కదా, ఆ చెట్టు మీద అన్ని బతికేది. ఒక మర్రి చెట్టు రావి చెట్టు ఉందంటే, బుద్ధుని చెట్టు రావి చెట్టు ఉందంటే 100 ప్రాణులు బతాయి దాని మీద. ఆ చెట్టు చచ్చిపోతే కాబట్టి వాళ్ళకి అట్లా చెప్పి వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. కాబట్టి ఆ బండి ఆపిండు, పాల ట్యాంకర్ ఆపిండు డ్రైవర్ అంటే ఎమ్మరే ఆడ నాట్లేసే ఎల్లమ్మ ఫోన్ చేస్తాంట, ఓ సారు బండి ఆగి చూడు ఎందుకో ఫోన్ చేయడానికి, మళ్ళీ అవతల పక్కన ఇతర పక్కన ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకసారి దొరికిరట. దొరికిన ఇంకా వామ్మో ఇంకా మనం దొంగతనం చేయలేరు అక్కడ. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అంతా వీళ్ళే ఉన్నారు మనుషులు. అంటే అందరు మనది అనుకున్నప్పుడు కదా, భూమి మనది అనుకుంటే మనం ఉంటాం. ఈ భూమి ఏముందో మనకేం ఇయ్యాల, నేను 1,00,000 కోట్లు సంపాదించుకొని పత్తి పండించి 1,00,000 కోట్లు సంపాదించుకొని పత్తిలే పోతావు నువ్వు. పత్తి ఏడిపోతావు పత్తి. ఆ పురుగులు కట్టెపులతో మన అక్క చెల్లెలు పొడుస్తారు భూమిలో. మీరు చూడండి పోయి రోడ్ ఎమ్మడి పోతే ఏందమ్మా ఎంత పొడుస్తావమ్మా ఏం చంపుతావు అంటే, ఏం చేయాలి తప్పదయా, చంపపోతే పిసుకుతా. అమ్మ ఎట్లా పిసుకుతావు, అది ఇంకా రెచ్చిపోతుంది. అది చెడ్డ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా కదా, అంటే శత్రువు. అది మట్టిలో ఉండేటువంటి శత్రు వైరస్. అది మిత్రు వైరస్లు మనకు మంచివి, శత్రు వైరస్ మన మిత్రులు శత్రువులు 2 రకాలు. అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియాకు శక్తి పెంచుతున్నాం, మనం వేస్తాం, దానికి ఆహారం పెరిగింది, మనం పెరుగుతాం. అట్లాంటప్పుడు రైతులు మందులు ఎన్ని మందులు కొట్టినా సత్తలేవు. అందుకనే కరోనా మందు పని చేసిందా, పని చేయలే. మరి నేను మేము చెప్పొద్దు మన కేసులు పెడితే మా మీద. ఇప్పుడు నేను కరోనా టీకా తీసుకోలే, కరోనా మాస్క్ కట్టలే, నేను మా రామచంద్ర మా పద్మ తర్వాత రామచంద్ర ప్రకృతి శాస్త్రం ఇబ్రాహీంపట్నంలో అందరం పనిచేసినాం, 10-20 మందిని తీసుకోలే. మేము ఎంత బాగున్నాం మేము, మా జీవన విధానం మేము తింటున్నాం, ఇది ఉంటున్నాం. ఓకే సార్. ఇప్పుడు వ్యవసాయానికి కుటీర పరిశ్రమలకి అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. అంటే అప్పుడు గాంధీజీ గారు ఏం చెప్పారంటే, వ్యవసాయము, ఈ కుటీర పరిశ్రమలు వీటిని లింక్ చేయడము, వీటి అభివృద్ధి గురించి ఆయన ఎలాంటి ప్రణాళికలు వేశారు, భవిష్యత్తులో ఎలా ఉండాలని ఆయన కోరుకున్నారు? ఆయన విలేజ్ ఇండస్ట్రీస్ అని గ్రామీణ పరిశ్రమలని నేను వేస్తున్నా, మెట్పల్లి కాదు ఇది. కాబట్టి చాలా అద్భుతమైన పరిశ్రమలమ్మా. ఇప్పుడు సమాజానికి ఇప్పుడు అవసరం. ఇప్పుడు మన రీసెంట్ గా ఒక వీడియో చూసినా, మన ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు చెప్పిండ్రు, ఇది హైదరాబాద్ అంతా హరగోపాల్ గారు తర్వాత వారు రామచంద్రమూర్తి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు, అదే అంతకన్నా ముందు అనుకుంటా, ఎలక్షన్ కన్నా ముందు, వారికి మంచి అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారు. వారు ఏం చెప్పినంటే, ఒక 20-30 కిలోమీటర్ పోవాలి మనం హైదరాబాద్ పెట్టి. ఈ హైదరాబాద్ అంతా నీళ్లు గీలు అంతా మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అంటే కాంక్రీట్ జంగల్ అయింది, నా చెట్లు లేవు, నా మట్టి లేదు, ఏం లేదు. కానీ పోయి అక్కడ డెవలప్ చేస్తే అద్భుతంగా, అక్కడ అంతా రైతులే కదా. ఇంకొక షాదినగర్ పోయినా అనుకోండి, షాదినగర్ పోతే వ్యవసాయ భూములు కదా. ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటే
దానివల్ల హైదరాబాద్ ఉన్న పాపులేషన్ అంతా ఉండగా అందరూ ఏం కోరుకుంటారు ప్రజలు, ఈ ఇల్లు పెట్టి దూరంగా పోయి ఇల్లు కట్టుకోవాలి. అది ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుంది అని చాలా గొప్పగా చెప్పిండు. నాకు అనిపించింది అబ్బా ఎంత బాగా ఇది అది గాంధీ కాన్సెప్ట్ వారు చెప్పింది. అక్కడ ఏంటంటే ఈ పరిశ్రమలు ఏవి గ్రామీణ నూనె, ఇప్పుడు మంచి నూనె దొరుకుతలేదు. మేము గాంధీ ఏం చెప్తాడు, చెక్క గానుగా నూనెలు, ఎద్దు గానుగలు, ఎద్దుకు ఆహారం దొరుకుతుంది, మనిషి ఆరోగ్యం దొరుకుతుంది, ఒక మనిషి పని దొరుకుతుంది. మేము మా సంస్థ పిల్లలు ఇద్దరు, బసవరాజు అనే పిల్లాడు, శ్రీనివాసరెడ్డి అనే పిల్లాడు నారాయణపేట దగ్గర పెట్టారు, ఒక 8 గానుగలు పెట్టారు పొలం వల్ల. వాళ్ళు నెలకు 10 లక్షల రూపాయల వ్యాపారం చేస్తారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, మంచి పైసలు తీసుకుంటారు. అంటే అది కరెక్ట్ గాంధీ చెప్పింది. కాబట్టి గ్రామాలలో ఉన్న పరిశ్రమలు అంటే గ్రామంలో వస్త్ర స్వావలంబన గాంధీ చెప్పింది. అంటే గ్రామం వాళ్ళకి బట్ట ఉండాలి, అక్కడనే తయారు కాదు. అన్న స్వావలంబన, అన్నం ఉండాలి. ఈ రెండు ఇంపార్టెంట్. వస్త్ర స్వావలంబన ఈ రెండే కదా మనిషికి, ఈ రెండే కదా మానవం ప్రాణం, మానవం ఉండాలి ప్రాణం. ఇది ముఖ్యమంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఆయన చెప్తే. అట్లా నాకు ఆలోచన ఉందని వీళ్ళకి చెప్తుంటాడు, ఎవరికి హరగోపాల్ సార్కు, రామచంద్రమూర్తి గారికి ఇలా చెప్తుంటాడు. నేను ఇట్లా ఈ విధమైన ఆలోచన ఉంది సార్, మేము ఆ విధంగా చేస్తామని చెప్తున్నాను. అనిపించింది ఆయపై ఎంత గొప్ప కాన్సెప్ట్. దానివల్ల ఏంటంటే అటు భూముల ధరలు పెడతాయి, రైతుల పైసలు వస్తాయి, ప్రభుత్వానికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఈ ప్రజల ఆరోగ్యం బాగా అవుతుంది. హైదరాబాద్ మొత్తం ఇది ఏపీజే కలాం గారు చెప్తాడు, ప్యూరా అని ఒకటి చెప్తాడు. ఏమంటే గాంధీ కలగనటువంటి గ్రామాలల్లో హైదరాబాద్ లో వసతులు గ్రామాలలో ఉండాలి. పోనీ వసతులు లేకున్నా రింగ్ రోడ్ ఏమైనా ఉన్నాయనుకోండి అని వచ్చినట్టు కదా. కాబట్టి ఎంత పరిశ్రమ ఇప్పుడు మీరు చూడండి, పాడి పరిశ్రమ, పాలు మంచిగా దొరుకుతలేవు. హైదరాబాద్ లా ఇవాళ 1,30,00,000 మంది హైదరాబాద్ ప్రజలు, 1,30,00,000 మందికి 1,30,00,000 ప్యాకెట్లు కావాలి. ప్యాకెట్లు ఉన్నాయి, పాలు కావు, రాసి పెట్టుకోండి మీరు. నూనె ప్యాకెట్లు ఉంది, నూనె కాదు. అదే ప్రభుత్వం మీద నూనె కాదు, అది అదే విజయ డైరీ అంటారు కదా ఇప్పుడు విజయ్. కాబట్టి ఏదున్నా నీకు అవి ఉండాలి కదా, పాలు రావాలంటే పశు సంపద ఉండాలి. అది ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పింది ఏదంటే గాంధీ గారు అన్నమాట అంటే కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 8 మంది ఒక వారం రోజులు ఎట్లయితే కరోనాలో ఎమర్జెన్సీ ప్రకటించారు, బయటకు మన మట్టిని మార్చుకుందాం, మన మట్టిని అమృతం చేసుకుందాం. ఎందుకంటే మట్టి అన్నం అవుతుంది, అన్నం మట్టి అవుతుంది. కాబట్టి ఈ మట్టిని నమ్ముకున్న 99 వాటాదారులు మనమేనా. ఇప్పుడు మనం అన్నవండి మనం దస్తే ఏం కాదు, నువ్వు విషయం చేసిన వాడు నువ్వు దస్తున్నావు. కాబట్టి గొప్ప గొప్ప రేపు నేను అనుకుంటా ప్రకృతే ఇలాంటి నేచరే మంచిగా చేసి ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీలు రావాలి. కోఆపరేటివ్ సొసైటీలు వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మీరు అన్నారు అన్ని యంత్రాలు వచ్చినాయి, యంత్రాలు వాడండి. గాంధీని ఒక అమెరికన్ జర్నలిస్ట్ అడుగుతాడు, మీరు యంత్రాలకు వ్యతిరేకం అంటారు, కళ్ళద్దాలు పెట్టుకున్నారని అడిగాడు. ఇంకా దూరం ఎట్లా చెప్తాడు ఆయన అన్నాడు, కళ్ళద్దాలు పెట్టుకుంటే కళ్ళు కనపడుతూ పెట్టుకుంటే తప్పేం కాదు, కానీ ఇప్పుడు ఈ చక్రం రాట్నం తిప్పుతుంది కదా, మన పని పెట్టిన రాట్నం కూడా మిషన్ అంటాడు విలేకరి. అంటే ఈయనేమన్నాడు, రాట్నం నేను చేతితో తిప్పుతలేం, మిషనే కానీ నేను చేతితో తిప్పుతలేం, ఇది పనే కదా. ఇవన్నీ ఆ రాట్నమే దేశానికి స్వాతంత్రం తెచ్చింది. ఆయన అహింస అంటాడు, రాట్నాన్ని నాన్ వైలెన్స్, విద్యలో నాన్ వైలెన్స్ అన్నాడు, వైద్యంలో నాన్ వైలెన్స్ అన్నాడు, వ్యవసాయంలో నాన్ వైలెన్స్ అన్నాడు, ఇండస్ట్రీలో నాన్ వైలెన్స్ అన్నాడు, అదే విధంగా ఎన్విరాన్మెంట్ లో నాన్ వైలెన్స్, అదే విధంగా ఇంధన వనరులలో నాన్ వైలెన్స్. ఇప్పుడు మనం బొగ్గు తీసినాం, మరి రేపు వచ్చే తరాలు ఏం చూడాలి, బొగ్గు అంటే ఎడ చూపిస్తుంది, దిగపోయి సాలార్ జంగ్ మ్యూజియంలో చూపిస్తాం. ఒరే బొగ్గు అంటే ఇటు ఉంటుంది రా రాము అంటే వాడంటాడు, ఏడండి అంటే ఎక్కడ పోయిందంటే మేమే తినేసాం అంటే మీరు తిన్నట్టు మాకెందుకు ఇచ్చింది ఇదంతా. వచ్చే జనరేషన్కి ఏం చెప్తారు మీరు? సార్ ఇంకొకటి, గాంధీజీ గారు అనేక ఉద్యమాలు చేశారు అని, దాంట్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ఉద్యమాలు చేశారు? ఈ చెంపరన్ ఉద్యమం గురించి అదే కదా ఆయన అసలు ఎలా సార్ అదే మొట్టమొదటి విజయం అదే ఆయనది. ఆయన దక్షిణాఫ్రికాల జీవనభృతి కోసం పోయినాడు వృత్తి. అక్కడ ఏదో అయిపోయింది, అక్కడి నుంచి వీళ్ళు గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, ఎవరైనా ఆయన రారా నువ్వు అక్కడ ఏదో దక్షిణాఫ్రికాలో బాగానే కొన్ని రైట్స్ సాధించినావు, అంటే నల్ల జాతీయులకు కావాల్సిన హక్కులను సాధించినావు కదా అని చెప్పేసి అక్కడ అన్నప్పుడు వీళ్ళు పోయి వీళ్ళు పిలుస్తారు, ఆహ్వానిస్తారు ఇండియాకు. 2015లో వచ్చింది ఆయన, 1915లో వచ్చిండు. 15లో వచ్చినప్పుడు ఏం చేసిండు ఈయన, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు కదా, వీళ్ళందరూ కలిసి ఆయన ఒక రాజకీయ గురువు గోఖలే, ఆయన ఏం చెప్పిండు, గాంధీ నువ్వేం చేయంటే నువ్వు చక్క భారతదేశం అంతా తిరిగి రాపోన్నాడు. ఎట తిరగాలి, నువ్వు మన ఫస్ట్ క్లాస్ రైలు కాదు, కామన్ పీపుల్ ప్రయాణం చేసే రైలు కూర్చొని తిరిగిరా, తిరిగి వచ్చినాక మాట్లాడతాను నీతో. అప్పుడు ఆయన 4 నెలలు 3 నెలలు 5 నెలలు మొత్తం తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినాక అక్కడక్కడ మీటింగ్లు అవుతున్నాయి, బ్రిటిష్ వల్ల ఇవి అవుతున్నాయి కదా. అప్పుడు చంపారాన్ అనే ప్రాంతంలో ఉన్న రైతులు గాంధీ ఒక దగ్గర మాట్లాడుతుంటే, ఒక ఉపన్యాసంలో మాట్లాడుతుంటే వాళ్ళు వింటారు, చంపారన్ రైతులు వింటారు. అక్కడ ఒక ఆయన చంపారన్ రైతు రాజు శర్మ అని, ఆ రాజు శర్మ గారు ఏమంటారంటే, సార్ మహాన్ బావ నువ్వు బరిగానే పడ్డావు, నువ్వు చాలా బాగా చెప్పినావు ఇప్పుడు ఉపన్యాసం. ఏమనంటే ఏదున్నా సరే మన హక్కులు కాపాడుకోవాలి, నేను వస్తాను మీకు ఎక్కడికంటే అక్కడికని అన్నావు, మా ఊరికి రావాలంటావు. మీ ఊరు ఎక్కడంటే చంపారన్. మా చంపారానికి వచ్చి ఏం చేయాలంటే మాకు ఏం లేదు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీలిమంది తోటలు పెట్టమంటారు, వాళ్ళు చెప్పిన తోటలు మేము పెట్టాలి.
మేమే డబ్బులు ఖర్చు పెట్టాలి భారతీయులం. Yes. మన పరిస్థితి అప్పుడు అన్ని వండించినగా మొత్తం తీసుకొని పోయి వాళ్ళు అక్కడ బ్రిటన్లో అమ్ముకుంటారు. మాకేం తినడానికి తిండి లేదు, కట్టుకోనికి బట్ట లేదు, మేము రోజు రోజుకు పేదరికంలో పోతున్నాం. మాకు అదే సంపేసేటట్టున్నారు వాళ్ళు. ఇట్లా మళ్ళీ రుసుము కట్టమంటారు. పంట పండపోతే వాడు వాళ్ళ కోసం కదా, మనకు కాదు కదా. నీలిమల్ ఈ తోటలు నేను చంపారన్న అన్నప్పుడు అప్పుడు గాంధీ అంటాడు అట్టెట్ అవుతుంది, అట్టెట మనం ఖచ్చితంగా మన మినిమం మన హక్కులు మనకు ఉండాలి, నేను వస్తాంటాడు. అయితే గాంధీ పోతున్నట్టు వాళ్ళు పోనీయారు కదా పోలీసులు. కంపల్సరీ గాంధీ ఏం చేసిండు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, మీరంతా ఓరు ఒక 10 మంది అడ్వకేట్లు పోయి అక్కడ చంపారణలో రైతుల కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటాను. నేను కూడా వెనకాడికి వస్తా, వాడు ఓ రోజు అరెస్ట్ చేస్తాడు, 3 రోజులకు వదులుతాడు, మళ్ళీ మెల్లగా వస్తాను. ఆయన ఒక ఏనుగు మీద పోవాలి, అక్కడ ఏనుగు మీద పోతే పోగలుగుతాడు. గాంధీ ఏనుగు మీద పోతుంటే పోలీసులు వచ్చి ఆపుతారు. అట్లా 1 రోజు 2 రోజులు అయినా 3 రోజులు 6 రోజులకు అక్కడ చేరుకుంటారు. చేరుకున్నాక ఆ పరిస్థితి అంతా రికార్డు చేసేసి వాళ్ళంతా అయిన వాళ్ళ కోసం కమిషనర్, బ్రిటిష్ కమిషనర్ రాస్తాడు, మీరు దీన్ని పరిష్కరిస్తారా లేదా? రైతులు బతుకుంటే కదా మీకు పని చేసేది, రైతులు చచ్చిపోయినకి ఎట్లా పని చేస్తారు? నువ్వు ఇదేం పని నీది? నేను అనుకుంటా అసలు డైనోసార్లు అనేది వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళు ఆ రూపంలో పుట్టినట్టున్నాయి. వీళ్ళని చంపడం ఏంది? నువ్వు వాళ్ళు పని చేయించుకో, అన్నం పెట్టు, ఆ పనికి ఆహార పథకం అన్నట్టు. కానీ ఇదేందనక వాళ్ళు ఆలోచించి కమిషన్ లేదంటే చాలా ఉద్యమం చేస్తాం మేము, చాలా తీవ్రతరం అవుతుంది, నువ్వు కంట్రోల్ చేయలేవు అని చెప్పి అన్నాక భయపెట్టించినాక అప్పటికే గాంధీ అప్పుడే వచ్చిండు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, సత్యాగ్రహం మొదలు పెడుతుంది. ఆ చంపారణలో ఆ బ్రిటిష్ కమిషనరు ఈ రైతులు అడిగిన కొన్ని డిమాండ్లకు, న్యాయపరమైన డిమాండ్ల అనుగుణంగా సక్సెస్ చేసేస్తుంది. అది మొట్టమొదటి సత్యాగ్రహం. గాంధీ రాగానే మొట్టమొదటి సత్యాగ్రహం, విజయ సత్యాగ్రహం ఏదంటే, ఏ సత్యాగ్రహం వల్ల ఆయన విజయం సాధించిందంటే 1915లో చంపారణలో వచ్చినటువంటి ఆ సత్యాగ్రహం. అక్కడ రైతులంతా ఇక గాంధీని పైకి లేపుతారు. ఇక ఓ గాంధీ వల్ల మాకు వచ్చేసినాయి, మా హక్కులు వచ్చినాయంటే అప్పుడు గాంధీ ఫుల్ డిమాండ్ అయిపోతుంది. డిమాండ్ అయిపోతే ఇక అప్పుడు అక్కడ తర్వాత మన బార్డోలి సత్యాగ్రహం అంటే అప్పుడు పటేల్ని పిలిచి, సర్దార్ పటేల్, సర్దార్ అనే బిరుదు అప్పటికి లేదు, మామూలు వల్లభాయ్ పటేల్ ఆయన అడ్వకేటు, పెద్ద ధనవంతుడు పటేల్ సాబు, మంచి అద్భుతంగా ఆయన గొప్ప గాంధేయవాది. తల్లి మన గాంధీని కస్తూర్బా తల్లి తండ్రి లేక చూసేది పటేల్. పటేల్ కూడా గాంధీని చూసి ఎమ్మడి ఆ సూటు డ్రెస్ ఇచ్చేసి సూటు బోర్డు తీసేసి ఖద్దరు బట్టలు కట్టుకున్నాడు. ఆ తర్వాత గాంధీ చెప్తాడు, ఇగో మన వల్లభాయ్ నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ చేసిన కదా చంపారణ్లా, నువ్వు ఆడ చెప్పు నేను చేసినట్టు. అప్పుడు వల్లభాయ్ పటేల్ పోయి బార్డోలి సత్యాగ్రహం చేసి గెలుస్తాడు. అక్కడ సత్యాగ్రహం విజయం వస్తే అప్పుడు ఆయన సర్దార్ అని పెడతాడు, ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని. ఇట్లా మామూలు అంటే ఇంత గొప్ప గొప్ప ఒక సత్యానికి ఉన్న శక్తి, అది చూసుకున్న. నిజం చెప్పాలంటే గాంధీజీ గారి గురించి 1 రోజులో 2 రోజులో మాట్లాడుకుని కదా, చాలా పెద్ద పుస్తకం ఆయనే. సరే, అయితే ఇంకొకటి వ్యవసాయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వ్యవసాయంలో మహిళల పాత్ర అంటే గాంధీజీ గారు మహిళల గురించి, మహిళా హక్కుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఈ వ్యవసాయంలో మహిళల పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద గాంధీజీ గారి అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీలు అన్ని మహిళలకే ఉండాలని చెప్పిన, సహకార సంఘాలన్నీ మహిళలకే ఉండాలని చెప్పాను. ఇప్పుడు ముల్కనూరులో కూడా నేను చెప్తే కదా, ముల్కనూరు గాంధీ యొక్క రూటే, గాంధీ చెప్పిన మార్గం వల్ల వాళ్ళు చేసింది. ఎవరు ఆయన ఆ రోజు ఆయన ప్రభావం ఉన్నది ఎవరికి? అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, ఆయన ప్రవీణ్ రెడ్డి వాళ్ళ తండ్రి పేరు. ఆయన ఆ మహిళలతో ఈ రోజు నేను మొన్న పోయినప్పుడు చూసింది ఏంటంటే 100 గ్రామాల దానికి చైర్మన్ ఎవరంటే మహిళనే. ఏది ఆ మొత్తం ఈ డైరీ ముల్కనూరు డైరీ ఉంది కదా, కోఆపరేటివ్ డైరీ, దానికి చైర్మన్ మహిళ. ఆమె పోయి గెలిచినాం మేము. ఆమెకు ఒక రూమ్ ఉంది, ఆమె చెప్పి అందరు ఉంటారు సార్, మేము మహిళలనే నడిపిస్తాం. కాబట్టి గాంధీ మహిళలు మీరు చాలా మటుకు ఆయన మీద ఉన్న అపప్రదేశం గాంధీ అంటే, గాంధీ మహిళల మీద సరైనటువంటి దృష్టి లేదు ఆయనకి. అరే బాబు, చరిత్ర తీసి చదవండి. ఎందుకంటే ఉద్యమం నడిచింది మనమనే కదా, 100 సంవత్సరాల క్రితమైనా. బ్రిటిష్ వాళ్ళ మీద ఉద్యమం జరిగేటప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో ఉంటాడు. దక్షిణాఫ్రికాలో ఈ నల్ల జాతీయులు, తమిళనాడు వాళ్ళు ఎక్కువ. మన దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వాళ్ళకి పనిచేయడానికి పోయిన లేబర్ క్లాస్ అంతా కూడా భారతదేశం నుంచి పోయేది అక్కడ పనిచేయడానికి. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేయడానికి పోతే, అక్కడ ఈ భారతీయులని వాళ్ళని అది తెలుసు కదా మీకు ఆ స్టోరీ, ఏది రైలుకి వెళ్ళి. అయితే అక్కడ ఏమవుతుంది, ఒకసారి దక్షిణాఫ్రికాలో ఒక సత్యాగ్రహం చేయడానికి గాంధీ పోయేటప్పుడు మహిళలే మొత్తం. మహిళలు పోతుంటే తమిళనాడు మహిళ ఒక ఆమె పేరు కూడా నాకు ఐడియా వస్తుంది, రీకాల్ అయితే లేదు. ఆమె సంకల పిల్ల ఉంటుంది, పిల్ల పెట్టుకొని దాడుతుంటారు. 4-5 ఫీట్ల వాటర్ ఉంటుంది కాలువ, అది ఫ్లోటింగ్ అవుతుంటది. గాంధీ పోతుంటాడు, గాంధీ అమ్మడి వీళ్ళు ఒక 500 మంది, 1000 మంది, 2000 మంది పోతుంటారు దానికి అక్కడ చేయనికే. పోతున్నప్పుడు ఆ మహిళ చేతులకి వెళ్ళి ఆ వాగు ఏదైతే ఫ్లోట్ అవుతుందో అది నీళ్లు, ఆ మహిళ చేతులకి వెళ్ళి తన బిడ్డ జారిపోతుంది. ఇది బాగా మీరు అర్థం చేసుకుంటే, కళ్ళపోంటి నీళ్లు గారని ఒక వ్యక్తి ఉండడు, చిన్న పిల్లల నుంచి పెద్ద. ఆ తల్లి చేతులకి వెళ్ళి జారిపోయిన పిల్లని ఆ తల్లి చూస్తుంది, ఇటువంటి చూస్తే ఏముంటుంది, ఫ్లోటింగ్ అయినా సన్న పిల్ల జారిపోతే గాంధీ అంటాడు, అయ్యో ఇది ఇంత అది పిల్ల కావాలి కంపల్సరీ కాదు.
అప్పుడు ఆ తల్లి అంటది, ఉమ్, ఏం పిల్ల, ఉమ్, అసలు మనకు జరుగుతున్న అన్యాయం ఉందలా, అసలు మనకే న్యాయం జరగలేదు, మనకేంది ఈ పిల్ల, ఉమ్, ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి మేము వస్తుంటే పిల్ల నా పిల్ల కదా, ఉమ్, పిల్ల దొరకదు ఇప్పుడు అది, ఉమ్, కానీ ఇప్పుడు నేను ఆగాను, ఇప్పుడు నడువు నువ్వు ముందలని చెప్తాను. ఉమ్, అంటే ఎట్లాంటి సంఘటన, ఎట్లాంటి తల్లులు వాళ్ళు, yes, దేశభక్తి అప్పుడు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది చెప్పండి. yes. అట్లాంటి త్యాగమూర్తులు ఉన్నారు కాబట్టి దేశం వచ్చింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది. అది ఏం లేకపోతే- త్యాగం ఉంటుంది, అది దేశభక్తి అంటే ఏం భక్తి అంటే ఉమ్, నా పిల్ల కూడా దానికి మన స్వతంత్ర సత్యాగ్రహం కోసం నేను బలిదానం అయింది. ఓకే, తల్లి ప్రేమ ఉంటుంది కదమ్మా స్వప్నమ్మా, yes, తల్లి yes. ప్రేమ ఉంటుంది కదా, తండ్రి కంటే ఉంటుంది కానీ తల్లికి ఉంటుంది కదా, ఖచ్చితంగా. తల్లికి తన పిల్ల పోతే ఉమ్, అది ఎప్పటికి ఉంటుంది అది నేచర్ ఇచ్చినటువంటి లింక్, అది అవును. తల్లికి ఉన్నటువంటి ఆ సంబంధం తండ్రికి ఉండదు. Yes. కాబట్టి అంత గొప్ప వీర నారీలు ఈ దేశం వల్ల త్యాగాలు చేస్తే ఆ గాంధీ కళ్ళెమ్మడి నిలబెట్టుకున్నట్ట ఓకే, ఆ సంఘటనలో పెట్టుకుంటే ఏమన్నా అంటే నువ్వు ఇట్లా నువ్వు నిలవడానికి వెళ్ళలేదు, నువ్వు ఏ సత్యాగ్రహం నువ్వు నువ్వు ముందరమా మేము వస్తున్నాం ఉమ్, అంటే ఆ మహిళలంతా పాపం వాళ్ళంతా పోయి ఇంకా వాళ్ళు పోయిండ్రు, అనుకున్న పనికి చేరుకున్నారు, లక్ష్యానికి చేరి. ఉమ్, నిజంగానే సార్. ఇది అంటే 43% అప్పుడు ఉమ్. గాంధీ ఉన్నప్పుడు 43% ప్రజలు ఉమ్, మహిళల్ని ఉద్యమంలో పాల్గొని చేసి. yes, ఇప్పుడు ఎవరైనా వస్తారు ఉద్యమంలో మహిళలు yes. అడగండి, అంటే నాయకుడి మీద నమ్మకం Yes. ఉండాలి కదా, నమ్మకంతో వస్తారు. ఒక ఇష్యూ మీద నువ్వు పోయినప్పుడు ఉమ్. అందులో సత్యం ఉండాలి. గాంధీ ఆనాడు చేస్తున్న పోరాటం మీద వాళ్ళకి నమ్మకం ఉండి ఉమ్. వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేసిండు. గాంధీ వచ్చినాడు ఆభరణాలు, బంగారు, గొలుసులు అన్ని తీసి ఇచ్చేసాడు. అప్పుడు వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు మనం కూర్చొని ఇలా చెప్తాను, మాట్లాడుతున్నాం. నేను కనిపిస్తుంది దేశభక్తి. ఉమ్. ఏం దేశభక్తి బాబా, Yes. అంత దేశభక్తి. ఇప్పుడు మన పిల్లలు చూస్తుండేది ఉహు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, రక్తం ఉడుకుతుండాలి. ఇప్పుడు నేను చెప్తున్నది Yes. సార్ ఇంకొకటి, ఈ భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ. వీటి గురించి గాంధీజీ గారి ఒపీనియన్ ఏంటంటే భూ సంస్కరణలు ఎలా ఉండాలి, ఎలా ముందు తరాలకు తీసుకెళ్ళాలి, ఆయన ఏం చెప్పాడు? ఆయన భూ సంస్కరణలకు ఆయన చెప్పిన దానికన్నా ఆయన శిష్యుడు వినోబా భావే చెప్పాడు. అవును. ఆచార్య వినోబా భావే. ఆయన కూడా అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన తెలుసుగా మనకు బోధానోద్యమం. ఆయన ఏం చెప్పిండంటే ఇట్లా మీరు వేల ఎకరాలు కాదు, అందరికి సమానంగా ఉండాలని చెప్పి ప్రేమతో అది కూడా నాన్ వైలెన్స్ లో వినోబా ఉద్యమం కూడా 44 లక్షల ఎకరాలు సేకరించాడు 18 రాష్ట్రాలు. 80,000 కిలోమీటర్ పాదయాత్ర చేసిండు వినోబా భావే. తర్వాత 12 సంవత్సరాలు పాదయాత్ర చేసిండు. అది ఏమన్నాడంటే అందరికీ లేని వాళ్ళకి చేస్తే అప్పుడు అందరూ సంతృప్తితో ఉంటారు, సాటిస్ఫై బాగుంటది, అందరికీ అన్నం అనేది దొరకాలి కదా, కాబట్టి అనే ఉద్యమాన్ని భూ సంస్కరణ లేదంటే వినోబా భావే ఇచ్చినటువంటి భూ సంస్కరణలు చాలా శాస్త్రీయమైనవి, సైంటిఫిక్ సస్టైనబుల్ సంస్కరణలు. అంటే ఆయన చెప్తాడు ఎవరికి లేదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయన సేకరించి దానికి ఒక బ్యాంకులు పెట్టి బోర్డు పెట్టి 18 రాష్ట్రాల బోర్డులు పెట్టిండు. ఆ భూములు ఇప్పుడు మన తెలంగాణలో చాలా పోచంపల్లిలో మనం ఎన్నో కార్యక్రమాలు మేము పోచంపల్లి చేసినాం. మేము పోచంపల్లిలో వినోబా ఒకటి అది ఉంది, ఆశ్రమం ఉంది అప్పుడు, కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఇది. అది గాంధీ వివేది. వినోబా భావే అంటే గాంధీ, రామ్ మనోహర్ లోహియా అంటే గాంధీ. రామ్ మనోహర్ లోహియా గారు గాంధీని ట్రూ ఫాలో అయింది వీళ్ళే, పటేల్ కూడా. సరే ఇప్పుడు చరిత్రను ఏం చేస్తుందంటే వక్రీకరిస్తుంది. పటేల్ అంటే గోవు అంటే నాది, ఏమో గోవు నీది అయినప్పుడు మళ్ళా అన్ని కూడా నీవే కావాలి, అంటే ప్రాణకోట అంతా నీది కదా. ఇట్లా జెండాలు గాంధీకి ఏంటంటే జెండాలు వద్దంటాడు. ఏం కావాలి ఎజెండా, ఏం ఎజెండా? ఇప్పుడు నువ్వు ఒక్కనివే కాదు కదా ఈ నీళ్ళకి వాటదారు. ఇప్పుడు నీళ్ళ గురించి అడిగారు, మా పిట్టలు పావురాలు దాకా ఎన్ని ఎండాకాలంలో మనం చూసాం హైదరాబాద్ ఎన్ని పావురాలు ఉండు మేడం, అంటే దాని ప్రాణం ఏం అలక ఉంటుంది, నీ ప్రాణం విలువనా? కానీ అదే విలువైంది కదా. అదేవిధంగా నేచర్ కి ఒక మాక్రో లెవెల్ నష్టం చేయలే నేచర్ సైన్స్ ని. నువ్వు పెద్ద పుడింగ్ మీద వెళ్ళి మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఏడ గాలి పీల్చుకుంటావో తెలుస్తలేదు, ఏడ ఏం తింటావో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తావో తెలుస్తలేదు. సార్ నిజంగా భూమి, గాలి, నీరు, ఆకాశం అన్ని కలుషితం అయిపోయాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు టీవీల ముందు చాలా మంది చూస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి సార్, గాంధీజీ గారి సిద్ధాంతాలను ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకుందాము, మనం కనీసం తినడానికి, మనం ఆరోగ్యంగా జీవించడానికి ఆయన సూత్రాలు ఏం పనికొస్తాయి వ్యూవర్స్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కరోనా నుంచి మొత్తం గాంధీ సిద్ధాంతం కదా, ప్రపంచం అంతనో గాంధీని ఒక శాస్త్రవేత్త గుర్తించారు. మనకున్నటువంటి భావదారిద్ర్యం, జ్ఞానదారిద్ర్యంతో మనమేమంటే గాంధీ ఇచ్చిన సైన్స్ చదవకుండా గాంధీ గోసి పెట్టుకున్నాడు, గాంధీ 2 ఆడపిల్లల మీద చేసిండు, ఆయన నడిచిండు అంటే ఆయన వయసు ఎంత ఉన్నదో ఈ పిల్లల వయసు ఎంత ఉందో మనమే చూడలే. అదంతా ఆ సబ్జెక్ట్ అవసరమా? ఆయన విజ్ఞానం అవసరం కదా, ఆయన ఏ విజ్ఞానం ఇచ్చిన తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయన వల్ల స్వతంత్రం లేట్ అయింది, స్వతంత్రం ఆలస్యం అయిందంటే అది రామ్ మనోహర్ లోహియా చెప్పాలి. గాంధీ వల్ల స్వతంత్రం లేట్ అయిందా,
సర్దార్ పటేల్ చెప్పాలి, ఇంకోరు చెప్పాలి. కానీ వాళ్ళంతా ఏం చెప్పారు, గాంధీ కదా మాకు మార్గదర్శి అని చెప్పింది కదా, అందరు చెప్పింది కదా. అంటే అంత లేచి సుభాష్ చంద్రబోస్ కూడా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా తన ఆఫీసులో నిలువెత్తు పటాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఫోటోను పెట్టిన ఆయన బోసు హిస్టరీలో గాంధీ మహాత్మ ఉంది. అంటే అంత మందికి ప్రేరణ, ప్రపంచానికి అంత ప్రేరణ అయిన వ్యక్తి. తప్పులు వ్యక్తి అన్నప్పుడు ఉండొచ్చు, ఆయన ఏమైనా తినొచ్చు. తప్పులు చేయడం పెద్ద, తప్పులు చేసేది మనిషికి అలవాటు, మిగతా ప్రాణికోటి చేయ తప్పులు. సమస్త 99 మన వాటాదారులు ఎవరు తప్పు చేయరు, మనమే తప్పు చేస్తాం. కానీ తప్పులు సరిదిద్దుకున్నవాడే గొప్పడు కదా, తప్పులు సరిదిద్దుకున్నాడు గొప్పడే. అంతేగాని చేసిన తప్పు మళ్ళీ చేస్తే అది తప్పు అంటాడు, లేదంటే ఆ మనిషి అన్నాం మనం అంతే. కాబట్టి ఇలా ఆవు గడ్డే తింటుంది, పులి మాంసాహారమే తింటుంది, మనిషి నువ్వు శాకాహారం తినాలని నువ్వేమో చేస్తున్నావు. కాబట్టి ప్రకృతికి విరుద్ధమైనటువంటి అంటే నేచర్కి అగ్నెస్ట్ లైఫ్ స్టైల్ క్లాక్ వైజ్ సిస్టంలో, అంటే యాంటీ క్లాక్ వైజ్ సిస్టంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. సవ్యము అపసవ్యం అంటాం. కాబట్టి సవ్య దశలో అన్ని ప్రాణికోటి పనిచేస్తున్నాయి. ఒక్క మనిషివి నువ్వు పుడంగివి, శాస్త్రవేత్తవి, సైన్స్, టెక్నాలజీ, నాగరికత, ఆధునికత, ఓహో మామూలు అభివృద్ధి కాదు ఇది. దీంతో చెప్పేసేసి నువ్వు అపసవ్య దశలో తిరుగుతున్నావు. ఏ దాకా పోతావు చూసుకో నువ్వు. జర దాంతో మంచిగా ప్రకృతితో ఉంటే 4 రోజులు బతావు. లేదంటే ఇంకా సైన్స్ అని చెప్పు, సరే నీ ఇష్టం, అదేమవుతుంది. డైనోసార్లు పోయినాయి కదా, స్టీఫెన్ హాకింగ్ చెప్పిండు కదా, అరే డైనోసార్లు పోయినారా బాబు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద లెక్క కాదు అన్నాడు. కాబట్టి నేనేమంటే అవి పోలే, అవి కొన్ని మళ్ళా ఈ మారువేషం వల్ల వచ్చినాయి మానవ రూపంలో. అవి అప్పుడప్పుడు కనబడుతుంటాయి, అందరికి తెలుసు కానీ మన పేర్లు చెప్పొద్దు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్ గారు. నిజంగా చాలా విలువైన విషయాలు చెప్పారు. గాంధీ గారికి సంబంధించి తెలిసిన దానికన్నా తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ టీసాట్ వేదికగా ఇంకా మనం చర్చించుకుందాం గాంధీజీ గారికి సంబంధించి ఏం చెప్పారు, ఆయన ఏం చేశారు, ఏ దాంట్లో ఆయన విజన్ ఏంటి. ఎందుకంటే స్వాతంత్రానికి ముందే కాదు, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గాంధీజీ గారి చెప్పినటువంటి మాటలు విని గాంధీజీ గారి బాటలో నడవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఎందుకంటే మనం ప్రకృతితో మమేకమై ఉందాం, ప్రకృతితో కలిసి పయనిద్దాం. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తే వినాశనం తప్పదు, ఏదో టైంలో ఎండ్ కార్డు వేస్తుంది. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు కొంత మారదాం. మనము ఇప్పటి వరకు ఎలా వచ్చామో తిరోగమన దిశలో వచ్చాము, ఇప్పటికైనా పురోగమన దిశలో వెళ్ళాలని చెప్పేసి అయితే సార్ చెప్పారు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మనందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రకృతి వైపుగా ఆలోచన చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.